ఆ దేవాది దేవుడు మనందరితో ఈరోజు చెప్తూ ఉన్నాడు. నాకు తెలుసు దేవుడు ఏం మాట్లాడతాడు. నువ్వు అన్నావంట ఈరోజు గ్రూప్లో జాయిన్ అవ్వకముందు, నాకు తెలుసు దేవుడు ఏం మాట్లాడతాడు. ప్రార్థన చేయాలి, పాట పాడాలి, మామూలుగా వాక్యం చెప్తారు, తెలుసు, రోజు వింటూనే ఉన్నాను వాక్యం కాబట్టి అన్ని రోజులు ఒకేలాగా ఉన్నాయి, ఈరోజు కూడా వాక్యం వినడం ద్వారా ఏం మారదని నాకు తెలుసు అని అన్నావంట. ఆ దేవదేవుడు బాధపడుతున్నాడు. అయితే ఒక్క మాట చెప్పు, ఇప్పుడు టైము 7:40 అవుతుంది, 7:45కి నువ్వు ఉంటావా పోతావా? నేను ఉంటానా పోతానా చెప్పు. 5 నిమిషాల్లో ఏం జరగబోతుందో కూడా తెలీదు. దేవుడి ముందు నిలబడి దేవుణ్ణి ధిక్కరించిన మాటలు, నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు అని తెలుసు నాకు. ఇంకెందుకు వాక్యం, ఇంకెందుకు గ్రూపు, ఇంకెందుకు? ఆమెకి జోషకు డబ్బులు వస్తున్నాయేమో అందుకే గ్రూప్ పెట్టిందేమో, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు అందుకే గ్రూప్ పెట్టిందని ఆమె చెప్పుకుంటుంది. ఆమెకి ఏమి బయట ఏం రాందే, ఏం చెయ్యందే, ఎక్కడ ఏం సమకూర్చుకుందే గ్రూప్ రన్ చేస్తుందా? నువ్వు అన్న మాటలు దేవుడు విన్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నా గురించే కాదు, బిడ్డల ఎవరైనా సర్వెంట్స్ ఆఫ్ గాడ్ ఎవరి గురించి అని తీసుకో, మీరందరూ కూడా దేవుడి బిడ్డలే, దేవుడి యొక్క సర్వెంట్సే. నీ గురించి ఇంకో బిడ్డ మాట్లాడితే ఎంత బాధపడతావు? దేవుడు ఎందుకు చెప్పాడో నాకు తెలియదండి. కాబట్టి నా జీవితం గురించి ఏం ఆలోచిస్తున్నావు? జీవితం గురించి ఆలోచిస్తున్నావు, లైఫ్. అయ్యో రేపు ఎలా ఉండబోతుందో ఏమో, రేపటి వరకు వద్దు. ఈ 5 క్షణాలలో 5 నిమిషాలలో ఏం జరుగుతుందో తెలియదు. ప్రపంచం మొత్తం మునిగిపోయేది తెలియదు, ప్రపంచం మొత్తం ఆగమయ్యేది తెలియదు, భూకంపం వచ్చేది తెలియదు. ఉన్న ప్లేస్లో గుర్తుపట్టు, నువ్వేం ఆలోచిస్తున్నావు? దేవుడికి మహిమార్థకరంగా ఆలోచన లేదు ఈ రోజున. అవును, చాలా బాధలు ఉన్నాయండి. ఎంత ప్రార్థన చేసినా ఏమి వినట్లేదు కదండి దేవుడు. అసలు మార్పే లేదండి. కోర్టు కేసులు, పొలం కేసులు, డివోర్సెస్ కేసెస్, లేదంటే ఇంట్లోనే కేసులు. భార్య ఒక మాట, భర్త ఒక మాట, పిల్లలు ఒక మాట, అందరు కలిసి తల్లి మీద తిరగబడడం, తల్లి భర్త మీద తిరగబడడం, ఇంకా ఏదైనా అనుకుందాం, కుటుంబంలో ఒకరి మీదకి ఒకరు తిరగబడుతూనే ఉన్నారు. ఇవన్నీ జరుగుతున్న దేవుడు చూస్తున్నాడు, కానీ సప్పుడు చేయడేంటి దేవుడు? దేవుడు ఉన్నాడా? ఒక క్షణం పాటు కాదు, ఆల్మోస్ట్ ఈరోజు మొత్తము నా ఆలోచన ఎలా ఉందంటే, ఇది ఎందుకు వచ్చింది, ఈ బాధ ఎందుకు వచ్చింది, ఈ శ్రమ ఎందుకు వచ్చింది, ఇది అవుతుందా, ఇది ఎందుకు ఇలా అయింది, దేవుడు ఉంటే ఇలా ఎందుకు అవుతుంది? నువ్వు మనం అన్నయ్యాన్ని దేవాదేవుడు విన్నాడు ప్రియమైన బిడ్డ. అందుకే దేవుడు నొచ్చుకున్నాడు తన మనసులో, అరే ఏంటి నా ప్రజలు ఇలా మాట్లాడుతున్నారు, రోజుకు ఒక్కసారి వాక్యం వింటున్నారు, రోజు 4 పూటలు వాక్యం ధ్యానిస్తున్నారు, ఎక్కడో ఉన్న అన్యులాగా మాట్లాడుతున్నారేంటి, ఎక్కడో ఉన్న జనాల్లాగా మాట్లాడుతున్నారేంటి, ఎక్కడో ఉన్న విగ్రహారాధికులు మాట్లాడినట్లు మాట్లాడుతున్నారేంటి, అపనమ్మకపు మాటలు మాట్లాడుతున్నారేంటి. ఓకే, ఇదొక ఎత్తు అనుకుందాం, అయ్యో ఇలా మాట్లాడేది తప్పులేదులే, పర్లేదులే, ఎవరో ఒకరు శోధనలో పడతారుగా, నేను పడ్డాను లేండి అని అనుకుంటున్నావేమో. నీతో పాటు కుటుంబాన్ని ఎందుకు పడేశావు? నీతో పాటు నీ భర్తని నీ మాటల ద్వారా ఎందుకు ఉసిగొలిపావు అవిశ్వాసంలోకి? నీ బిడ్డల మీద ఎందుకు కసురుకుంటున్నావు? నీ బిడ్డల మీద ఎందుకు అలాంటి చూపులు చూస్తూ ఉన్నావు? ఓపిక లేని తత్వం ఎందుకు ఎక్కువ అవుతుంది? ఓర్పు లేకుండా, సహనం లేకుండా ఏం చేద్దాం అనుకుంటున్నావు? రోజు వాక్యం వినడం ద్వారా ఆత్మ వంచన చేసుకుని ఎలాంటి బ్రతుకును కొనసాగిద్దాం అనుకుంటున్నాం? ఆ దేవాదేవుడు బాధపడుతూ ఉన్నాడు. అరే రోజు నా బిడ్డలు నన్ను వింటూ ఉన్నారు, నన్ను చూస్తూ ఉన్నారు, వారిలో నేనున్నాను, నేను చెప్తున్నానే, నన్ను ఒక్క క్షణం ఆగి, అయ్యా ఈ యొక్క సమస్యను, ఈ పరిస్థితిని నీ ఆధీనంలోకి తీసుకో ప్రభువా అని ఒక్క బిడ్డ అని అడుగుతుందేమో అని ఇంతమందిని ఆ దేవదేవుడు ఈరోజు చూసినాడు, బాధపడుతున్నాడు. ఈస్ క్రయింగ్ ఎ లాట్. దేవాదేవుడు ఏడుస్తున్నాడు. నువ్వు అనుకుంటుండొచ్చు, నా ఏడుపు ఎవరండి చూసేది, నేను ఏడ్చేది దేవుడు చూడట్లేడా అండి? దేవుడు చూస్తున్నాడు కాబట్టి ఏడుస్తున్నాడు. మనం వాక్యంలో చూసామండి, గాస్పల్స్లో, సువార్తలలో, కాపరి లేని గొర్రెలను చూసి కరుణామయుడి హృదయము తరుక్కొని పోయింది. దేవుడు ఎందుకు పెట్టాడు గ్రూప్ని? పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఈ గ్రూప్ ఎందుకు స్టార్ట్ అయింది? కాపరి లేని గొర్రెల మనం అందరం. దేవుడి యొక్క మనస్సు తరుక్కొని పోయింది. ఎప్పుడు? 45 మంది ఉన్నప్పుడు కాదు, ఒక్కదాన్ని ఉన్నప్పుడే. నన్ను పిలిచాడు దేవుడు, తర్వాత నిన్ను పిలిచాడు, గ్రూప్ మొత్తం ఏర్పాటు చేశాడు. ఇప్పుడు 45 మంది బిడ్డల్ని వాక్యం వినేలాగా చేశాడు.
సమస్తము నాకు సాధ్యమే అని ప్రతిరోజు బిడ్డల ద్వారా వాక్యాన్ని పంచుకుంటున్నాడు. ఇప్పటికి కూడా మళ్ళా అంటావు, దేవుడికి సాధ్యమైతే నేనెందుకు ఇలాంటి పరిస్థితిలో ఉన్నానో, దేవుడికి సాధ్యమైతే నాకెందుకు వచ్చింది ఇలాంటి పరిస్థితి, ఎందుకు వచ్చిందో ఆ దేవదేవుడు ఈరోజు మాట్లాడబోతున్నాడు. మన పరిస్థితికి కారణం మనమే అనే ఒక ఆలోచనలో మనం బ్రతకట్లేదు. 24 గంటలు కూడా దేవుణ్ణి క్వశ్చన్ చేసే బిడ్డలుగా మనం మారుతూ ఉన్నాము. 24 గంటలు కూడా దేవుడు అంటాడు, ప్రతి పరిస్థితిలో నీకు తోడై ఉన్నాను, జస్ట్ లుక్ ఎట్ మీ, నన్ను ఒక్కసారి చూడమ్మా అంటాడు. కానీ నువ్వు నేనేం చేస్తాను తెలుసా, సమస్యనే చూస్తూ దేవుణ్ణి జీరో చేసి పక్కన కూర్చోబెట్టి ఇక ఆ సమస్యనే ప్రైజ్ చేస్తూ ఉంటావు. అంటే సమస్య అంటే నీ దుష్టుడు సాతానుగాడు, వాడిని పట్టుకొని తప్పట్లు కొడతావు, ఇంకేమన్నా కొడతావు, లేదంటే భర్తని కొడతావు, భార్యని కొడతావు, పిల్లల్ని కొడతావు, తల్లిదండ్రులను అంటావు, మనసులో తిట్టుకుంటావు, శాపపు మాటలు మాట్లాడతావు. బయటికి కాదు నువ్వు ఈరోజు అనుకుంది, మనస్సులో అనుకున్నావట. ఈడుంటే ఏంది పోతే ఏంటి అనుకున్నావట. ఎవరి గురించి అనుకున్నావో నీకే తెలియాలి. నా జీవితాన్ని నేను జీవించలేనా, వీడి వల్ల నాకెందుకు ఇన్ని సమస్యలు. ఒక తల్లి బిడ్డ గురించి, ఒక తల్లి కుమారుడు గురించి ఈరోజు ఇలాంటి ఆలోచన కలిగి ఉందంటే ఎంత మహాభయంకరం. ఓపిక లేదు, ఓర్పు లేదు, సహనమే లేదు అసలు. అబ్రహాము గురించి ఆ దేవాదేవుడు ఏం చెప్పాడంటే ఓర్పు గలవాడంట, సహనము గలవాడంట, విశ్వాసము లేని సమయంలోనే విశ్వాసపాత్రుడిగా నిలిచాడు. కామెడీ కాదు ఇది, జోక్ కాదు ఇది, బైబిల్ ఇది, పరిశుద్ధ గ్రంథం ఇది. పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో ఉన్నది ప్రతిదీ కూడా తీసి మాట్లాడుతుంటే విచ్చరపోతున్నావు కదా. ఇది దేవుడు అంటే, ఇది దేవుడి శక్తి అంటే. నా గొంతు మంట నన్ను ఆపగలిగిందేమో కానీ పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాన్ని ఆపించుకోలేడు. ప్రియమైన బిడ్డ, నువ్వు నేను నమ్మితే పరిశుద్ధాత్మ దేవుడి యొక్క కార్యాలు చూస్తావు. చూడలేకపోతున్నామంటే దానికి కారణము మనలో ఎలాంటి దృక్పథం ఈరోజు ఉందో ఆ దేవదేవుడు బాధపడుతున్నాడు. హెబ్రీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 7వ వచనము, దేవుని ప్రజలకు విశ్రాంతి అని ఉంది ఇక్కడ. ఎక్కడంట? దేవుని ప్రజలకు విశ్రాంతి. విశ్రాంతి దేవుని ప్రజలకు ఎందులో ఉంటుంది? దేవునిలో ఉంటుంది. అందుకే దీనికి హెడ్డింగ్ ఏంటంటే దేవుని ప్రజలకు విశ్రాంతి అని ఉంది అక్కడ. సాతాను ప్రజలకి విశ్రాంతి అని లేదు. బైబిల్ ఏది చెప్పినా కరెక్ట్గా చెప్తుంది, మనలా కాదు. పరిశుద్ధమైన గ్రంథం. నా ఆలోచన ఎలా ఉంది తెలుసా, ఇంతకుముందుకు చాలాసార్లు మనం అనుకున్నాము, చీమ ఏ విధంగా అయితే పెద్ద వ్యక్తివి, నువ్వు 6 అడుగుల అందగాడివే కావచ్చు, అమ్మాయివి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, తెల్లగా ఉండొచ్చు, నల్లగా ఉండొచ్చు, ఇంతలా ఉండొచ్చు, సన్నగా ఉండొచ్చు. నీ ముందు చీమ నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటే దాన్ని చూడకుండా తొక్కేస్తావు. దేవుడి యొక్క కనుసందులలో అలాంటి వాళ్ళ మనం. కానీ దేవుడు పేరు పెట్టి ప్రతి ఒక్కరిని పిలుస్తూ ఉన్నాడు. పిలిచాడు కాబట్టి పలికి ఇక్కడికి వచ్చావు. ఎవరో పలికితే, ఎవరో చెప్తే కాదమ్మా నువ్వు గ్రూప్లోకి రావడం. అవును, గ్రూప్లో ఆల్మోస్ట్ 150 మందిని జాయిన్ చేశారు కదా, 40 మంది జాయిన్ అవుతున్నారు కదా, 110 మంది పరిస్థితి ఏంటి? ఏ దృక్పథంతో గ్రూప్లో నువ్వు జాయిన్ చేసావు? ఏ దృక్పథంతో నువ్వు గ్రూప్లో బిడ్డల్ని జాయిన్ చేసావు? మరి జాయిన్ చేసిన తర్వాత వాళ్ళు ఎందుకు జాయిన్ అవ్వలేకపోతున్నారు అని అడగడమే పరిచర్య. అమ్మా, నీ విశ్వాసం సన్నగిలొద్దు తల్లి. విశ్వాసపాత్రుడు నా దేవుడు ఈరోజు నీకు వాక్యం ద్వారా మాట్లాడతాడమ్మా. రోజు చచ్చిపోయే పరిస్థితులు వస్తాయి, రోజు నిస్పృహలోకి వెళ్ళిపోయే పరిస్థితులు వస్తాయి, రోజు నిరాశలో పడే పరిస్థితులు వస్తాయి తల్లి. కాబట్టి రోజు వాక్యం కావాలమ్మా అని నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు? 110 మంది బిడ్డల ఆత్మల పరిస్థితి ఏంటి? ఒక్కరిని చూడు. మనిషిని కాదు నువ్వు చూస్తుంది, నేను చూస్తుంది. ఒక్క ఆత్మ నశిస్తే దేవుడు ఆన్సర్ అడుగుతాడు. గ్రూప్లో పెట్టానా, జాయిన్ చేసుకున్నానా, నాకు 2000 వచ్చిందా, 3000 వచ్చిందా, 4000 వచ్చిందా, పార్ట్నర్షిప్లు ఉన్నావా? ఇది కాదు ప్రార్థన, ఇది కాదు వాక్య పరిచర్య, ఇది కాదు దేవుడి యొక్క ప్రేమ. ఫలిస్తూ ఉన్నావా? గో అండ్ బేర్ ద ఫ్రూట్. ఆ దేవదేవుడు చెప్తున్నాడు యోహాను సువార్తలో 14వ అధ్యాయం 15వ వర్షం అనుకుంటానండి, లేదంటే 15వ అధ్యాయం 15 వర్షాల దగ్గర ఉంటుండొచ్చు. గో అండ్ బేర్ ద ఫ్రూట్. వెళ్ళి ఫలించు. నీ కుటుంబ విషయంలో ఫలించు, ఆత్మల విషయంలో ఫలించు, పరిశుద్ధాత్మలో ఫలించు. గో అండ్ బేర్ ద ఫ్రూట్ అంటే యూ షుడ్ మూవ్ ఫ్రమ్ దట్ ప్లేస్. ఆ స్థలం నుండి నువ్వు కదలాలి. పక్కింటి ఆమెకి ప్రేయర్ గ్రూప్ గురించి చెప్పావు, జాయిన్ అయింది. ఆమెకి ఏమైపోయినా నాకు పర్లేదు, నా బ్రతికే బాగలేదు అంటున్నావు చూడు. ఇక్కడ నీకు విడుదల లేదు. ఎక్కడుంటుంది తెలుసా విడుదల?
వాక్యంలో విడుదల ఉంటుంది, కానీ ఎప్పుడైతే వాక్యాన్ని విధేయిస్తావో అప్పుడు విడుదల ఉంటుంది. చాలామంది అనుకుంటారు, అరే నేను ఈరోజు వాక్యం విన్నానా, 4 గంటలు దేవుడి సన్నిధిలో ఉన్నానా, మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చానా, మళ్ళీ తెల్లారిందా, పడుకున్నానా, వంట చేశానా, కుటుంబం అన్నీ సరిదిద్దుకున్నానా, సరిపోయింది, మళ్ళీ నిద్రపోయానా, మళ్ళీ లేసానా. ఇందులో విడుదల లేదు. ఎవడైనా చేస్తాడు ఈ పని. వాక్యము విధేయించడంలో విడుదల ఉంది. నేను ఆ పరిస్థితులు ఎందుకు మరీ ఘోరంగా మారుతున్నాయి రోజు రోజు కంటే, నిన్ను నీవుగా నన్ను నేనుగానే చూసుకుంటున్నాము, కానీ నీలో నాలో దేవుని చూడలేకపోతున్నావు. నీలో నాలో, లేదంటే పక్కింటోళ్ళలో, ఎనికింటోళ్ళలో, పొరిగింటోళ్ళలో, అంతెందుకు కుటుంబంలో ఉన్న భర్తలో, పిల్లల్లో క్రీస్తుని చూడలేకపోతున్నావు. ఇది సమస్య దేవుడికి మనతో ఉన్నది. ఈ రోజు వరకు కూడా ఆ దేవదేవుడు చెప్తూ ఉన్నాడు. సమస్య ఎక్కడ ఉందంటే నీలో నాలోనే ఉంది, దేవుళ్ళో లేదమ్మా, దేవుళ్ళు లేదు. కొంతమంది ఈరోజు అనుకుంటూ ఉన్నాము, మనలో కొంతమంది ఏమనంటే దేవుడు శపిస్తున్నాడేమో, అందుకే ఏదైనా తంత్రశక్తులు ఏమంటారండి, బ్లాక్ మ్యాజిక్స్ ఏం చేసినా దేవుడు చూస్తలేడు, ఆపుతలేడు, అందుకేనేమో నా జీవితం ఇలా ఉంది అనుకుంటున్నాం. దేవుడి శక్తి గురించి ఏం చేశావు? దేవుడి రక్తము గురించి ఏం చేశావు? దేవుడి వాక్కు గురించి ఏం చేశావు? దేవుడి స్లీవలో కార్చిన రక్తము ద్వారా వచ్చిన విడుదల ఏం చేశావు? దేవుణ్ణి ఏం చేశావు నీ జీవితంలో? ఈరోజు ఎందుకు అలా మాట్లాడావు నీ జీవితంలో? దేవుడు చూస్తున్నాడని అర్థమవుతుందా? దేవుడు వింటున్నాడని అర్థమవుతుందా? భయము భక్తి లేదు దేవుడు అంటే. మళ్ళీ నీకు మన పిల్లలు భయపడాలి, భర్త భయపడాలి, కుటుంబ సభ్యులు భయపడాలి, అమ్మ నాన్న వినాలి, కుటుంబ సభ్యులు వినాలి, అందరూ వినాలి మళ్ళీ నీ మాట. దేవుడి మాట వినమంటే ధిక్కరిస్తావు. దేవుడి మాటను ఒకసారి తిరిగి చూడమ్మా బైబిల్ వైపు అంటే, నాకు పనుందంటావేంటి? బైబిల్ బ్రతుకు నిలబెడుతుందని ఇంత క్లియర్గా దేవదేవుడు రోజు అక్కల ద్వారా మాట్లాడుతూ ఉంటే ఎలాంటి ఆలోచనలో ఉన్నాం మనం ఈ రోజున? దేవదేవుడు చాలా బాధపడుతున్నాడు. 110 మందిని ఏం చేసావు గ్రూప్లో జాయిన్ చేసిన తర్వాత? ఎందుకు వాళ్ళకు ఒక్క ఫోన్ కాల్ కూడా ఎందుకు చేయలేదు నువ్వు? గ్రూప్లో జాయిన్ అవు తల్లి, నా విశ్వాసం నీ విశ్వాసం చూపించాలి నువ్వు. మొన్న ఒక అంకుల్ ఫోన్ చేసి నాతో చెప్తున్నాడు పొద్దున, జోష్నా నీ ద్వారా దేవుడు మాట్లాడాడు, నాకు వామిటింగ్ సెషన్ అనేది వస్తూ ఉంది, నాకు హీల్ అయిందమ్మా, అప్పటికప్పుడే బాగుంది అన్నాడు. సాక్ష్యం ఒక్కరికి చెప్తామా? 10 మంది ముందు నిలబడి చెప్పగలగాలి. గ్రూప్ని ఇచ్చింది నీకు నాకు దేవుడు దీవెనకరంగా ఇచ్చి, నువ్వు సాక్ష్యం చెప్పు. ఈ 47 మంది ముందు నేను నిన్ను దీవిస్తాను, వారి ముందు నేను నిన్ను హెచ్చిస్తాను, వారి ముందు నేను నిన్ను ఆశ్చర్యకరంగా మారుస్తానంటే సీక్రెట్గా చెప్తావేంటి? తప్పు చేసినట్లుగా. అంకుల్నే కాదండి, అందరినీ దేవదేవుడు ప్రశ్నిస్తున్నాడు. సీక్రెట్గా చెప్తావేంటి సాక్ష్యము? చోళలో చెప్తున్నావేంటి సాక్ష్యము? భర్తని తిడితే పక్కింట్లో పోయి చెప్తలే సాక్ష్యం ఎందుకు సీక్రెట్గా చెప్తున్నావు? నీకు నాకు వచ్చిన విడుదల ఎందుకు సీక్రెట్గా చెప్తున్నావు? అదేమైనా పాపపు కార్యం అనుకుంటున్నావా? పరిశుద్ధమైన కార్యం అది సాక్ష్యం అనగా. ఎందుకు నోరు మెదపట్లేవు? ఎందుకు నోరు తెరవట్లేవు? అంటే అనవసరమైన వాటికి దేనికో నోరు తెరుస్తున్నావేమో చూసుకో. నోరు కదపబడట్లేదు. మూగ దెయ్యము పట్టిన వాడు ఒకడు ఇదిగో మూగ దెయ్యంతో బాధపడుతున్నాడు. మూగం అంటే ఏంటంటే వాడికి మాటలు వచ్చు, కానీ మొత్తం నోరు మూసేసుకున్నాడు ఆ దెయ్యం పట్టినప్పటి నుంచి. యేసు నామములో వెడలగొట్ట బడునుగాక మన గ్రూప్ నుంచి. ఆమేన్, హల్లెలూయా. వై యు ఆర్ సైలెంట్ ప్రియమైన బిడ్డ? ఎందుకు కామ్గా ఉన్నావు? దేవుడి కార్యాలలో కామ్గా ఉండమని ఎవడు చెప్పాను నీకు? 150వ కీర్తన 6వ వచనము, 150వ కీర్తన 6వ వచనం. ఇప్పటివరకు వాక్యంలోకి ఇంకా మనం వెళ్ళలే. 150వ కీర్తన 6వ వచనం. 100 వాక్యాలు విన్నానా, అన్నిటిని విడిచిపెట్టానని కాదు, ఒక్క వాక్యం వినో, అది పట్టుకో, అది ప్రకటించు, ఇదే చెయ్యి. దేవదేవుడు అంటున్నాడు, కూర్చో, ఏం వెళ్ళకు, కూర్చో, ఒక దగ్గర కూర్చొని విను వాక్యం. దుష్టుడు పక్షిలాగా వచ్చి ఎత్తుకొని పోతున్నాడు. కూర్చో, ఫలితాన్ని చూస్తావు. కూర్చోపోతే ఇక నేనేం చేయలేను. దేవుడు గద్దిస్తున్నాడు. కూర్చొని విను వాక్యం. వీలైతే మోకరించి విను, చూస్తావు దేవుడి కార్యాలు. పిచ్చిగా చేయొద్దండి ఎవరు కూడా. వాక్యం దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు ఇంత గద్దించి మాట్లాడుతున్నాడు, అలా వెళ్ళిపోతావేంటి పక్కకి? దేవదేవుడు అంటూ ఉన్నాడు మనందరితో. అందుకే నా బిడ్డలేనా? దేవుడి ప్రజలకు విశ్రాంతి. అయితే ఎలాంటి ప్రజలతో ఆ దేవదేవుడు మాట్లాడుతున్నాడు చూద్దాం రండి. 150 కీర్తన 6వ వచనం ధ్యానించలేదు కదా?
బ్రతికి ఉన్న ప్రాణులెల్లా దేవుని స్తుతింతురుగాక. నీకు నాకు ప్రాణం ఇచ్చింది దేవుడు, నీకు నాకు ఊపిరిని పోసింది దేవుడు, నీకు నాకు అవయవాలను సమకూర్చింది దేవుడు, నీకు నాకు ముక్కు వంకర లేదు, నోరు వంకర లేదు, ఒకవేళ వంకరున్నా పర్లేదు, అన్నిటిని సమకూర్చింది దేవుడు. శరీర అవయవాల భాగాలను బట్టైన దేవుని నువ్వు స్థుతించావా ఈ రోజున? హాస్పిటల్కి వెళ్తే అత్తమ్మ బెడ్ పక్కన చిన్న పాప బాబు అండి, చిన్న చెడ్డేశారు. ఇంతే ఉంది, చెయ్యంతే ఉంది, పాప చెయ్యంతే ఉంది. ఆపరేషన్ కొన్ని రోజులే అవుతుంది, పసి కందు. అయ్యో ఎందుకు ఆపరేషన్ చేస్తున్నారంటే ఏదో హార్ట్లో ప్రాబ్లం ఉంది అని. ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి హార్ట్తో పాటు. చిన్న పాప పుట్టగానే పసి కందుకు ఆపరేషనా? నువ్వు నేను బ్రతికి ఉన్నాగా, తల్లి గర్భంలో పడినప్పటి నుండి దేవుడు కాపాడుతున్నాడుగా. నువ్వు కాపాడుకున్నావా తల్లి గర్భంలో ఉన్నప్పుడు? నువ్వు ఇంజక్షన్లు ఇప్పించుకున్నావా తల్లి గర్భంలో ఉన్నప్పుడు? నీకు నీవుగా వచ్చావా ఈ లోకంలో? నీకు నీవుగా లిటరలీ చెప్తే చెయ్యి కరెక్ట్గా లేకపోతే తల్లి తప్పుగా అనుకోదు. బాత్రూంలోకి వెళ్ళి బాత్రూమ్ పోయిన తర్వాత బాత్రూమ్ కూడా కడుక్కోలేవు, గబ్బు వాసన బయటకు వస్తే. అసహ్యంగా ఉంది ఉదాహరణ, కానీ ఇంతకన్నా హీనంగా చెప్తే ఇంకేం చెప్పలేమండి. బాత్రూంలోకి వెళ్ళి బాత్రూమ్ కడుక్కుంటే ఈ చెయ్యి కరెక్ట్గా లేకపోతే బాత్రూమ్ కడుక్కోకపోతే స్మెల్ వస్తుంది. నీ స్మెల్ నీకే పడదు, నాకే పడదు, నాది నాకు పడదు, నీకు పడదు. మన అవయవాలను చూసి, మనం పోయిన మోషన్ చూసి, మనం పోయిన యూరిన్ చూసి స్మెల్లే మనకి పడదు. దేవుడు దుర్గంధపుగా ఫీల్ అవుతున్నాడు మన నోటి మాటలు చూసి. ఎన్ని రోజులు ఈ జీవితం, ఎన్ని రోజులు ఈ కపటత్వం, ఎన్ని రోజులు ఈ నాటకం? అవునండి, నిజంగా చెప్తున్నాడు దేవుడు. విశ్వాసం అంటే ఎవరో వచ్చి ఇద్దరు మాట్లాడగానే కింద పడిపోవడం అంటే అది విశ్వాసం అనబడదు. విశ్వాసం అంటే దేవుడి మీద ప్రేమ, విధేయత అంటే దేవుడి మీద ప్రేమ. ఏది చేసినా ఈరోజు దేవాదేవుడు ఒక మహిమార్థం చేయడం అంటే ఎన్ని పరిస్థితులు వచ్చినా దేవుని పట్టుకోవడం. యాకోబు పట్టుకోలే నైట్ మొత్తం, ఆ దేవాదేవుడు ఎంత గొప్పగా మాట్లాడి ఉన్నాడు యాకోబుతో. సరే నువ్వు అనొచ్చు, అయ్యో యాకోబు ఇజ్రాయెల్ అండి, ఇజ్రాయెల్ ప్రేయర్ పెట్టుకున్నాడండి, ప్రజలందరూ అతనితో పాటు సమానంగా దేవాదేవుడు చూపిస్తున్నాడు అంటే నైట్ మొత్తం పట్టుకున్నాడు, నాకు అంత ఓపిక లేదండి. జాయిన్ అవ్వ మరి. గంట కొట్టగానే దివ్యమైన బలిపూజ ఎందుకు మొదలు పెడుతున్నారు? గంట కొట్టగానే నా యొక్క సిచ్యువేషన్స్ మొత్తం మర్చిపోయి దివ్యమైన బలిపీఠం దగ్గరికి యేసయ్య వస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యం నుండి దివ్య సప్రసాదనాథుడు దిగి వస్తున్నాడు. ముల్లోకాలను చేసిన అధిపతి, నా కంటికి కనబడని తండ్రి, ఆధ్యాత్మికమైన కనులకు కనబడుతున్న దేవుడు భూ దిగంతముల వరకు సాక్షులుగా మనల్ని నిలబెడతా అన్నాడు. అన్యుల్లాగా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఈరోజు ఎందుకు ఆ మాటలు మాట్లాడావు? ఈరోజు నువ్వు నేను మాట్లాడిన మాట దేవుడికి మహిమకరంగా లేదు. దేవుని ధిక్కరించే విధంగా ఉంది, దేవుని శపించే విధంగా ఉంది, దేవుని బాధపెట్టే విధంగా ఉంది, దేవుడి ప్రేమను ప్రశ్నించే విధంగా ఉంది. ప్రాణం పెట్టానమ్మా నీ కోసం అంటే ప్రాణం ఎందుకు పెట్టావయ్యా? నా కోసం పెట్టావా? నువ్వు ప్రపంచం కోసం పెట్టావన్నావంట. ఎందుకు అన్నావా మాట? ఇంత చేసిన దేవుడు శపించట్లేడు. ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాను నేను నిన్ను అంటున్నాడు. ఏమంటున్నాడు? ప్రేమిస్తున్నాను నేను నిన్ను. మరి ఇన్ని విన్న దేవుడు ఒకవేళ కంప్లైంట్ చేస్తే ఈ భూ ప్రపంచం ఉంటుందా? ఇన్ని విన్న దేవుడు శపిస్తే క్షణకాలం పట్టదు నా జీవితం మొత్తం అస్తవ్యస్తం అవ్వడానికి. ఇన్ని చేసిన దేవుడిని ప్రశ్నిస్తూ 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 ఇంకా బ్రతుకున్నామంటే దేవుడి యొక్క కృప కాదు ఇది, దేవుడి యొక్క వాత్సల్యం కాదు ఇది, దేవుడి యొక్క దీర్ఘశాంతము. ప్రశ్నించకు, ప్రశ్నించేవారిగానే ఉంటాం ఇక జీవితకాలం. మనం దేవుని ఎప్పుడైతే ప్రశ్నిస్తూ ఉంటామో దెర్ ఈజ్ ఎ ఫాల్. మన జీవితంలో ఆధ్యాత్మికమైన స్థితి రోజు రోజుకి పడిపోతుంది కానీ లేవదు. ఏసునామలో అవ్వకుండా ఉండునుగాక, ఆధ్యాత్మికంగా ఇంకా దేవులో ఎదుగుదుగాక. కానీ దేవుని ప్రజలకు విశ్రాంతి ఎందుకు లేదు? విశ్రాంతి చూద్దాం రండి. హెబ్రీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 3వ అధ్యాయం 7వ వచనము. ఎట్లనా పవిత్రాత్మ చెప్పిన విధమున. ఇప్పటి వరకు మాట్లాడింది ఎవరు?
పవిత్రాత్మ దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు, ఇక పైన కూడా మాట్లాడతాడు. పవిత్రాత్మ చెప్పిన విధమున ఈనాడు మీరు దేవుని వాణిని వినినచో. ఏనాడంట? మొన్న కాదు, నిన్న కాదు, అవతల మొన్న కాదు. ఇప్పుడు నాకు 30 ఏళ్ళు ఉన్నాయి. 30 ఏళ్ళ ముందు 3 సంవత్సరాలు ఉన్నప్పుడు, 30 ఏళ్ళ ముందో లేకపోతే ఎంతో 7 ఏళ్ళు ఉన్నప్పుడు, 9 ఏళ్ళు ఉన్నప్పుడు, 10 ఏళ్ళు ఉన్నప్పుడు, 12 ఏళ్ళు ఉన్నప్పుడు, లేదంటే 20 ఏళ్ళు ఉన్నాయి. దేవుడు పరిచర్యకి పిలుపు ఉందని చెప్పారండి నాకు ఒక 10 మంది. అయితే నాకు ఏంటండి పిలుపుంటే గిలా ఎందుకుందండి నా బ్రతుకు? దేవుడు అన్నాడు, ఈనాడు విన్నావా నా స్వరాన్ని? ఏం చెప్తున్నాను ఈరోజు విన్నదాన్ని బట్టి నడిపిస్తాను. దేవుడు అదే చెప్తున్నాడు. నిన్న విన్నాను వాక్యము, నిన్న ఏం చేయాలో తెలిసింది. ఈరోజు వినాలి కదా మరి వాక్యము, ఈరోజు ఏం చేయాలో తెలియాలంటే. ఎందుకంటే దేవాదేవుడు ఒకటి అన్నాడు, ఒక్కరోజు 1000 దినములతో సమానము. ఇక్కడ మనం ఒక్కరోజే అనుకుంటున్నాం, కానీ పరలోక రాజ్యములో మనం ఒక్క రోజుల్లో చేసే పనుల ద్వారా దేవుడికి మహిమ కలిగినప్పుడు దేవదూతలతో సహా దేవుడు ఆనందిస్తాడంట. అంటే 24 గంటల్లో 24,000 కార్యాలు చేయొచ్చు మనం కాదు, దేవుడి ఆత్మ మన ద్వారా. కౌంట్లెస్. నువ్వు నేను అనుకుంటే 24,000 ఎట్లా చదువుతాయండి? ప్రార్థన చేయడం, మోకరించడం, చెయ్యి ఎత్తడం, పరిచర్య కొరకు వెళ్ళడం, ఒకరిని పరామర్శించడం, ఒకరితో మంచి మాటలు మాట్లాడడం, సుబోధనలు చేయడం, చర్చికి వెళ్ళడం, అక్కడ ఎవరో ఒకరు కలుస్తారు, వారి యొక్క అవసరత అడుగుతారు, వారి కోసం చిన్ని ప్రార్థన చేయడం. గంటల ప్రార్థన కాదు ఇది. ఒక్క మాట, అమ్మా దేవుడున్నాడు, అయిపోయి దేవుడు చిత్తం చేసేసావు ఆ రోజు. ఇది విధేయత అంటే. ఎన్ని చోట్లకి వెళ్ళినా, ఎన్ని ప్రదేశాలకు వెళ్ళినా నా ఇంటెన్షన్ ఎలా ఉండాలంటే దేవుడు నిలబెట్టుకోవాలి, దేవుడి మహిమార్థమే ఈరోజు ఉపయోగించుకోవాలి. ఏమన్నా ఉపయోగపడ్డానా దేవుడి కోసం? ఎప్పుడు ఉపయోగపడతాం? ఈనాడు పవిత్రాత్మ చెప్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు తల్లి, దేవుడు చెప్తున్నాడమ్మా. నీ భర్తో, నీ భార్యో, నీ తల్లో, నీ తండ్రో, నీ కుటుంబ సభ్యులు చెప్తేనో, నువ్వు నాకేంది చెప్పేది, నేను నువ్వు నా మాట వినవు కానీ అని చెప్పుకుంటూ వెళ్ళిపోవడం కాదు. దేవుడు మాట్లాడుతుంటే నిలబడు, దేవుడు మాట్లాడుతుంటే ఉండు ఒక దగ్గర. దేవుడు మాట్లాడుతున్నాడు, అర్థం కావట్లే? దేవుడు మాట్లాడుతున్నాడు మనతో, ఎందుకు ఉరుకుతున్నావు? ఈనాడు మీరు దేవుని వాణిని వినినచో. ఈనాడు విన్నావా మరి? పొద్దునుంచి ఆల్మోస్ట్ కొన్ని గంటలు గడిచిపోయాయి. పొద్దునుంచి అసలు దేవుడి స్వరాన్ని విన్నావా? అయితే విన్నది విధేయించామా? మరి విధేయించిన ద్వారా దేవుడికి మహిమ వస్తుంది. ఆ మహిమ ద్వారా విడుదల. సాక్ష్యం ఒక్కరికి చెప్పుకోగానే విడుదల అవ్వదు. అందరికీ చెప్పినప్పుడు, వారు విని బలపడ్డప్పుడు, వారు విశ్వసించినప్పుడు దేవాదేవుడు ఆటోమేటిక్గా గ్రేస్ వస్తుంది మీదికి. విడుదల అనేది అప్పుడు జరుగుతుంది. దేవుడు చెప్పినట్లు చేసినప్పుడు విడుదల జరుగుతుందమ్మా. దేవుడు చెప్పినట్లుగా చేసినప్పుడు విడుదల జరుగుతుంది. నువ్వు నేను మనసులో అనుకొని పర్లేదు రే, ఈరోజు కాకపోతే రేపు చెప్తాను, రేపు కాకపోతే ఎల్లుండి చెప్తాను. ఓ అవివేకి, ఈ నైట్కే నీ ప్రాణం తీస్తే ఏం చేస్తావు? దేవుడు అన్నాడు, ప్రాణం పోతే ఏం చేస్తావనిలే, ప్రాణం తీస్తే ఏం చేస్తావన్నాడు. జీవన్ మరణములు దేవుడి ఆధీనములో కలవు. ఇదంతా నాకెందుకండి అని అంటున్నావా? చూద్దాం, వాక్యం ముందుకు వెళ్తుంది. 3వ అధ్యాయం 7వ వచనము. ఈనాడు మీరు దేవుని వాణిని వినినచో, దేవునిపై తిరుగుబాటు చేసిన నాటి వలె, ఎడారి అందు ఆయనను పరీక్షించిన నాటి వలె మీ హృదయములు కఠినపరచుకొనకుడో. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నావంటే, రోజు వాక్యం వింటున్నాము కానీ హృదయం కఠినపరుచుకుంటున్నావెందుకు? ఎందుకు స్పందించట్లేందుకు హృదయం? దానికి కారణం పనుల మీద పనులు. దేవుడి వాక్యం చివరిలో పెట్టావు, నా ఆలోచన ముందు పెట్టావు, నా జీవిత విధానం ముందు పెట్టావు, దేవుణ్ణి ఎక్కడో వెనక పెట్టావు. ఇప్పుడు అంటున్నావు దేవుడి దగ్గరికి, నీకు టైం ఇస్తున్నానుగా. దేవుడితో మాట్లాడుతున్నావా? దెయ్యంతో మాట్లాడుతున్నట్లుగా మాట్లాడుతున్నావేంటి? నా కుటుంబ సభ్యుల్లో ఉన్న వారితో మాట్లాడుతున్నట్లుగా ఉందేంటి? దేవుడు మనల్ని బానిసలు చేయలేదు, స్నేహితులు చేశా అన్నాడు. అంత మాత్రాన దేవుడికి ఉన్న స్థానాన్ని పక్కకు పెడుతున్నావేంటి? బాధపడుతున్నాడు దేవుడు, నాతో సహా అందరిని అడుగుతున్నాడు. దేవునిపై తిరుగుబాటు చేస్తున్నామంట. ఎలాంటి జీవితం?
ఇది ఎక్కడుంది? హెబ్రీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఇక్కడ ఎందుకు ఎవరిని ప్రశ్నిస్తూ ఉన్నాడంటే, ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు ఎడారిలో ఉన్నారు. అరే దేవుడిని అడిగితే మన్నాని ఇస్తున్నాడు, నీటిని వసుగుతున్నాడు. ఐగుప్తు బానిసత్వం నుండి తీసుకొచ్చి 430 ఏళ్ళు మగ్గిపోయారు, కమిలిపోయారు, బాయిల్ అయ్యారు. లిటరల్ చెప్తే వేణీళ్ళు వేస్తే ఎలా ఉంటుంది కోడి బాయిల్ చేస్తే, అలాంటి పరిస్థితి నుంచి కొన ఊపిరితో ఉన్నప్పుడు బయటికి తీసుకొచ్చాడు దేవుడు. వారిని కాదు, ఈనాడు మనల్ని కూడా తీసుకొచ్చాడు. వాక్య పరిచయం చేస్తూ రోజు పోషిస్తున్నాడు నిన్ను నన్ను ఈ గ్రూప్లో. ఇప్పుడు దేవాదేవుడికి మనం ఎదురు తిరుగుతున్నామట. ఈ సమయంలో దేవుడు అంటూ ఉన్నాడు, ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు చేశారు, అయిపోయిందిగా. ఇప్పుడు నా ప్రజలు మీరు కూడా చేస్తున్నారు. హృదయాన్ని కాఠిన్యపరుచుకున్నారు. ఎందుకు? ఏమైంది? హృదయం కాఠిన్యపరుచుకోవడానికి కారణాలేంటి? దేవుడి వాక్కు విశ్వసించకపోవడమే. ఇదిగో ఖురాను జీనిపుర మన మాథ్యూలోనే ఎక్కడో గాస్పల్లో ఉంటుంది, సువార్తలో ఉంటుంది. అయ్యో, సొదొమ గొమొర్రాలో చేసిన కార్యాలు, లేదంటే బయట ఎక్కడో చేసిన కార్యాలు ఇక్కడ చేసుంటే బాగుండేది. మీ మధ్యలో చేసిన కార్యాలు ఏ అన్యుల మధ్యలో చేస్తుంటే బాగుండదు. మీ మధ్యలో చేసిన కార్యాలు దేవుడు అంటే తెలియని ప్రజల మధ్యలోకి నా బిడ్డను పంపించిన ఈ పాటికి వారి విని హృదయ పరివర్తనం వచ్చేంది, అనేకులకు దీవెనకరంగా మారుదురేమో. ఇన్ని రోజుల నుంచి నేను వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాను, కానీ మనం ఎందుకు చెందట్లేము హృదయ పరివర్తనం అని దేవుడు బాధపడుతున్నాడు. హృదయ పరివర్తనం అంటే వాక్యం విని వెళ్ళి మళ్ళా వంట చేసుకొని మంచిగా కడుపు నిండా తిని మళ్ళీ పడుకొని రేపొద్దున్న లేసి ప్రార్థిస్తా సస్తా బ్రతుకుతా దేవుడు ఏది రాసి పెట్టుంటే తల మీద అది జరుగుతుంది అనడం కాదు. దేవుడి చిత్తం ఏంటి? దేవుడి కోసం నేను ఎలా బ్రతకాలి ఆ ఆలోచనతో పడుకోవాలి. ఈరోజు దేవుడి కోసం నేనేం చేశాను, దేవుడికి మహిమ కలుగు ఆ ఆలోచనతో బ్రతకాలి. పొద్దున్న లేచినప్పుడు అయ్యా నీ కోసం నేనేం చేయగలుగుతాను ఈ ఆలోచనతో లేవాలి. అంతేగాని అవును వంట చేయాలి కదండి, మరి స్త్రీలం అంటే చెయ్యాలి, కానీ పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో వంటే నువ్వు చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజులలో గ్యాస్ మండిస్తే చాలు, మొత్తం అదే బాయిల్ చేస్తుంది. జస్ట్ నువ్వు అక్కడ నుండి హెల్ప్ చేయాలి గ్యాస్ పొయ్యికి, అంతే. ఆ వంట ఐటమ్స్ వేయాలి, అంతే. అది కూడా పనే. కానీ అన్నిటినీ దేవుడు సమకూర్చాడుగా. వాషింగ్ మిషన్ లేనప్పుడు దేవుడిని వాషింగ్ మిషన్ అడిగావు, ఇంట్లోకి వచ్చింది కదా. సమృద్ధి దేవుడు ఇచ్చాడుగా. గ్యాస్ పొయ్యి లేనప్పుడు దేవుడు గ్యాస్ పొయ్యిని అడిగావు, దేవుడు ఇచ్చాడు కదా. ఇంట్లో బ్రతికే కరెక్ట్గా లేనప్పుడు ఇంకో ఇంటికి మూవ్ చేశాడుగా. సమస్తాన్ని దేవుడు మార్చి చూపించాడుగా. ఎన్నో పనులు అప్పుడు కష్టమయ్యాయి, ఇప్పుడు చాలా షార్ట్ కట్గా అయిపోతున్నాయిగా. సమయం చాలా ఉంది కదా, వ్యర్థం ఎందుకు చేస్తున్నాం? ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు అయ్యో మోషే లీలే అయ్యా, ఎందుకు తీసుకొచ్చావు మమ్మల్ని? చంపేదేదో అక్కడే చంపపోయినావు. ప్రార్థనలో చనిపోవడం ఉండదు, ఫలించడం ఉంటుంది. పరిచర్యలో చచ్చిపోవడం అనేది ఉండదు, ఫలించడం ఉంటుంది. ఎందుకు తెలుసా? చచ్చిపోయిన ఒకవేళ పరిచయం చేసే వ్యక్తి చచ్చిపోయినా వాడు విత్తనం ఫలిస్తూనే ఉంటుంది. నశించిన తర్వాత ఒకడు పోతాడు. జీవన మరణం దేవుడి చేతిలో ఉన్నాయి కాబట్టి పర్లేదు, పరిచయం చేసామా పోయామా అనుకో. ఆ లోపు ఇంకొకరిని లేపాలి ఆత్మలో. ఇది మనం చేస్తున్నామా ప్రతిరోజు? ఒక్కరినికైనా ఈ రోజున నీకు ఆ దేవాదేవుడు ప్రేరేపించాడు, అమ్మా నీ భర్తని బైబిల్ చదవని చెప్పమ్మా అని దేవుడు నీతో అన్నాడు. అమ్మా నీ తల్లిని బైబిల్ చదవమని దేవాదేవుడు నీకు చెప్పాడు. అమ్మా ఇదిగో నీ పిల్లల్ని బైబిల్ చదువు తల్లి అని చెప్పమ్మా అని దేవాదేవుడు నీకు ప్రేరేపించాడు. ఎందుకు చేయలేదు? కోప్పడతారండి వాళ్ళు. ప్రయత్నం లేకుండా మాట్లాడే అర్హత కోల్పోకు. ప్రయత్నం లేకుండా మాట్లాడకు. ఎక్కడో బయట ఉన్నాడండి నా కుమారుడు, బయటే ఉన్నాడు. ఫోన్ చేసి మాట్లాడచ్చు, ఫోన్ చేసి కూడా ప్రార్థన చేయొచ్చు, ఫోన్ చేసి కూడా కొంచెం నీతి మాటలు మాట్లాడచ్చు పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్నవి. ఇన్ని రోజుల నుంచి వాక్యం వింటున్నా ఒక్క వాక్యమైనా నీ భర్తని నీ పిల్లల్ని బలపరచడానికి దేవుళ్ళు నడిపించడానికి నీ విశ్వాసం పనికి రాకపోతే అది విశ్వాసము కానేరదు, అస్సలే కానేరదు. నువ్వు నేను జస్ట్ ఊహించుకుంటున్నావు అంతే. నేను క్రిస్టియన్లో ఉన్నాను, నేను కథోలికుని, నేను క్రైస్తవురాని, అయ్యో నేను క్రీస్తులోనే బ్రతుకుతున్నాను కాబట్టి నాకు ఇన్ని కష్టాలని అనుకుంటున్నావా? కష్టాలు ప్రయత్నంలో ఉండాలి.
ఖాళీగా కూర్చొని ఇంట్లో నోరు మూసుకొని ఉన్నప్పుడు కష్టాలు ఎవ్వడికి రావు. బైబిల్ చదవనప్పుడు గొడవ వస్తుంది. తట్టుకో, దేవుడి కోసం ప్రయత్నం చేసి చూడు, ఫలిస్తాం. ప్రయత్నం చేయకుండా అన్నీ కళ్ళ ద్వారా జరిగిపోవాలి. నా నోటి మాట పరిశుద్ధంగా, నోటి మాట బయటికి రాకుండా అన్నీ దేవుడే చేస్తాడండి. నేను నిద్రపోయేది నిద్రపోతా, నేను ఆడుకునేది ఆడుకుంటా, నేను చేసేది నేను చేస్తా, దేవుడు చేసేది దేవుడు చేస్తాడు. దేవుడు అలా అనలే, దేవుడు అలా అనలే. నీవు నాలో ఉండగా సమస్తము సాధ్యమే కదా, నాకు అన్నిట విజయమే కదా. పట్టుకుంటిని నీ హస్తం, ఇక ఏమైతే నాకేమి, అయ్యా ఏమైతే నాకేమి. సాధ్యం కాని కార్యముందా స్వామి, సాధ్యం కాని కార్యముందా, నీవు నేను కలిసిన అన్నిట విజయమే కదా, నాకు అన్నిట విజయమే కదా. ఐక్యత బలమునిస్తుంది. పార్ట్నర్షిప్లో ఒకరే డబ్బులు పెడితే దాన్ని పార్ట్నర్షిప్ అనరు. ఆ బిజినెస్లో 2-3 పెడతారు, 10 మంది పెడతారు. బలముగా ఒకరు కాకపోయినా ఇంకొకరు, ఇంకొకరు కాకపోయినా ఇంకొకరు, ఇంకొకరు కాకపోయినా ఇంకొకరు పని చేస్తారు. ఐక్యత ప్రార్థనలో ఏది? ఎందుకు జాయిన్ అవ్వలేకపోతున్నా? ఎందుకు 7:30 వరకు దివ్యమైన బలి పూజకు పోకుండా ఈరోజు నువ్వు లేట్ చేసావు ప్రార్థనలో జాయిన్ అవ్వడానికి? అంటే నువ్వు నేనేమనుకుంటున్నావంటే వాక్యం చెప్పేటప్పుడు జాయిన్ అయితే సరిపోతుంది, లేదంటే 8-8:30కి జాయిన్ అయినా అద్భుతాలు చెప్తారు కాబట్టి సరిపోతుంది అనుకున్నావు. వాక్యం వినకుండా, ప్రార్థనలో నిన్ను నీవుగా నన్ను నేనుగా దేవుడికి అర్పించుకోకుండా ఎలాంటి విడుదల చూస్తావు? చూడవు. వాక్యములో విడుదల ఉంది. అంత మాత్రమే కాదు, నువ్వు నేను మాట్లాడే ప్రతి వాక్కు దేవుడి మహిమార్థమై మన నోటి నుండి వెలువడితే దాని ద్వారా అనేకులకు విడుదల ఉంది. విడుదల ఉంది. విడుదల ఈ రోజున నీకు నాకు లేదు. విశ్రాంతే లేదు, శాంతి సమాధానం లేదంటే దానికి కారణం ఏంటి తెలుసా? దేవుడి మహిమను దొంగిలించావు. నువ్వు పొందుకున్న అద్భుతాన్ని 110 మందిని అయితే జాయిన్ చేసావేమో కానీ కనీసం 45 మంది ముందు కూడా నువ్వు వాక్యంలో ఆ యొక్క సాక్ష్యాన్ని చెప్పుకోలేకపోతున్నావు. దేవుడి మహిమను దొంగిలించిన తర్వాత ఈరోజు దేవుని మహిమపరచకుండా నిద్రపోతే శాంతి సమాధానంగా నిద్రపడుతుందని నువ్వు ఎలా అనుకుంటున్నావు? కుటుంబంలో కార్యాలు జరుగుతాయని నువ్వు ఎలా అనుకుంటున్నావు? నీ జీవితంలో నా జీవితంలో మార్పులు మొదలవుతాయని ఎలా అనుకుంటున్నావు? ఫలించని ఈ జీవితంలో ఫలింపబడుతుందని ఎలా అనుకుంటున్నావు? విత్తనం నాటకుండా ఎలా పుష్పిస్తుంది, ఎలా వస్తుంది? విత్తనం నాటావా? విశ్వాసం అనే విత్తనం ప్రొక్లెయిమ్ చేయి, ప్రకటించు నీ యొక్క సాక్ష్యాన్ని. సాక్ష్యం అంటే ఏంటి? బ్రతికి ఉన్నాను, రోగాలు మొత్తం ఒక్కటి కూడా లేవని సాక్ష్యం కాదు. బ్రతికి ఉండడంతో పాటు దేవుని మహిమ పరచడం సాక్ష్యం. ఏ మహిమ పరచాలి? నాకు చెయ్యి నొప్పి ఉంది, చెయ్యి నొప్పి ఇప్పుడు లేదు, నువ్వు చేసుకోలేదు, అది దేవుడు చేశాడు. నీకు కాళ్ళెప్పు ఉంది, కాళ్ళెప్పు దేవుడు స్వస్థపరిచాడు. నమ్మకం లేదు కదా, అందుకే నోరు మెదపట్లేవు, నువ్వు సాక్ష్యం చెప్పట్లేవు. బిడ్డలు గొంతు దించుకొని వాక్యం చెప్తున్నప్పటికీ కూడా నువ్వు అనుకుంటున్నావు వాళ్ళకేమో డబ్బులు వస్తున్నాయి, ఖాళీగా కూర్చొని తింటుంది జోష్న, ఖాళీగా కూర్చొని తింటుంది జ్యోతక్క, నిర్మలక్క, వాట్ ఎవర్ దే ఆర్, ABCD ఎవరైనా కావచ్చు, ఖాళీగా ఉన్నారు వాళ్ళు, వాక్యం చెప్తున్నారు అనుకుంటున్నావా? దేవుడు ప్రశ్నించి విడిచిపెడితే భయపడతారు బిడ్డలు. అది దైవభక్తి అంటే. నీకు నాకు నోరు విప్పకుండా నోరు తెరిచినప్పుడల్లా ప్రశ్నిస్తూ ఉండే బ్రతుకైతే ఏం మారదమ్మా. ప్రతి బిడ్డను కూడా ప్రశ్నించడం కాదు, ప్రేమతో పరామర్శించడం నేర్చుకోవాలి. మనం ప్రేమతో ఆలోచించగలగాలి. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు చేసింది కూడా అది. ఏంటది? ప్రశ్నించారు దేవుడితో పాటు మోషేని, అహరోన్ని, అందరినీ. దేవుడి బిడ్డలు ఎంతమంది ప్రవక్తలు ఉన్నారో అంతమందిని వారిని ప్రశ్నించడమే వారి బ్రతుకు అయిపోయింది. కానీ ప్రేమించడం అలవాటు పడలేదు. జాయిన్ అయ్యి 100 రోజులైంది, లేదంటే 3 సంవత్సరాలు అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది. వాక్యం రోజు వింటున్నాను కానీ మార్పే లేదే. ఎందుకుంటుంది మార్పు?
మన జీవితంలో మార్పు కావాలి. మళ్ళీ నా బిడ్డ బాగుండాలండి, బిజినెస్ రావాలి, నా బిడ్డ బాగుండాలండి, జాబ్ రావాలి, నా బిడ్డ బాగుండాలండి. బయట దేశంలో ఇది పరదేశంలో మనం ఉన్నాం అంటే ఈ లోకము యాత్రికులం, మనం వారసులం కాదు. ఇక్కడ పరలోక వారసులం మనం, పరలోకం కోసమే పుట్టాము మనం, పరలోకానికి వెళ్ళాలి మనం. మరి పరలోకానికి వెళ్తామా దేవుణ్ణి ప్రశ్నిస్తే అంటే వాక్యం చూద్దాం రండి. హెబ్రీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 12వ వచనము, నా సోదరులారా, సజీవ దేవుని నుండి విముఖుని చేయనంతటి విశ్వాసహీనమగు దుష్ట హృదయము మీలో ఎవ్వరికీ లేకుండానట్లు అప్రమత్తులై ఉండు. దుష్ట హృదయం అంటే దానికి అర్థం ఏంటంటే దుష్టుడు పూనాడు. ఏసునామంలో పూనకుండా ఉండుగాక, పూనితే వెళ్ళిపోవునుగాక. ఆమేన్. దుష్టుడు పూనాడని ఎప్పుడు అర్థమవుతుంది తెలుసా? దేవుణ్ణి ధిక్కరించడం, దేవుడికి అవిధేయత చూపించడం అంటే ఏంటి? దేవుణ్ణి ప్రశ్నించడం. ఫస్ట్ పాయింట్ ఇదే, దేవుణ్ణి ప్రశ్నించడమే దుష్టత్వం. ఎందుకు తెలుసా? నువ్వు నేను ఎలా పుట్టావో తెలీదు, ఏ రోజున పుట్టావో తెలియదు, తల్లి గర్భంలో ఏ క్షణంలో పడ్డావో తెలియదు, అదే తెలియదు. ఫ్యూచర్ తెలుసా నీకు? భవిష్యత్తు తెలుసా నీకు నాకు? రేపేం జరగబోతుందో తెలుసా నీకు నాకు? మరి ఎందుకు మాట్లాడుతున్నావు? దేవుడి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఒక స్త్రీ మన గ్రూప్లో ఉన్నారు. ఆ దేవదేవుడు అమ్మ నీకు చెప్తున్నాడు, నీ బ్రదర్ రీసెంట్గా చనిపోయాడు, నీకే చెప్తున్నాడు, వ్యర్థమైన మాటలు ఎందుకు ఊరు మొత్తం పాకిస్తూ ఉన్నావు? నువ్వు వ్యర్థమైన మాటలు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? వేరే బిడ్డని ఎందుకు నువ్వు కించపరుస్తున్నావు? వేరే బిడ్డల గురించి మాట్లాడమని దేవుడు నీకు చెప్పాడా? చెప్పలే. నువ్వెందుకు మాట్లాడుతున్నావు? మరి వారి గురించి మాట్లాడే అర్హత నీకు ఎవరిచ్చారు? దేవుడు వద్దన్నాడు. నోరు మూసుకోవాలా వద్దా? నోరెందుకు విప్పావు? మరి దేవుడు నీకు ఎన్నో అద్భుతాలు చేశాడు జీవితంలో, అవెందుకు చెప్పట్లేవు గ్రూప్లో? నోరెందుకు సాక్ష్యాలకి మూతబడింది? పిచ్చి మాటలకు తెరవబడింది. దుష్టుడు కాదు ఇది, దుష్ట కార్యము, దుష్ట హృదయము. దేవుని మహిమపరచలేని వాడు దుష్టుడు, వాడు మహిమపరచడు. నేనే దేవుణ్ణి, నేనే రాసుకుంటా నా జీవితాన్ని, నేనే సరి చేసుకుంటా నా జీవితాన్ని, నేనే ప్రయత్నం చేస్తా నా జీవితంలో, నేనే చేస్తా నేనే అయ్యని ప్రైడ్ దిగొచ్చింది కాబట్టి మర్చిపోయావు దేవుణ్ణి. నువ్వు భర్తతోనో పిల్లలతోనో నువ్వు అన్నావేమో, నేను ప్రార్థన చేస్తాను బాగుంటావులే అన్నావంట. కానీ దేవుడు కృప పట్టుకోలే నువ్వు నేను. అయ్యా ప్రార్థన చేద్దాందా, మనందరం కలిసి ప్రార్థన చేద్దాందా, ఐక్యతలో బలం ఉందయ్యా, బాగుంటుంది బిడ్డ మన జీవితం అని ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 100 రోజులు బ్రతిమాలు. ఇక్కడే ఓపిక లేదు, భూదిగంతముల వరకు సాక్షులై ఉంటామంట మనం. మళ్ళీ మన ముఖాలకి సారీ లార్డ్. ఏ జోక్ అనుకుంటున్నావా క్రిస్టియానిటీ అంటే? పూల పాన్ అనుకుంటున్నావా? ఇది బెడ్ మీద పడుకొని లేసినంత ఈజీ అనుకుంటున్నావా ఏంటి? బెడ్ మీద పడుకోవడానికి ఒక ప్యారలైజ్ వ్యక్తికి ఎంత కష్టంగా ఉంటుంది. 2 వ్యక్తులు తీసుకొచ్చి పడుకోబెట్టాలి. మోషన్ వెళ్ళాలంటే మళ్ళీ 2 వ్యక్తులు లోపల తీసుకోవాలా? నీకు నాకు అలాంటి పరిస్థితి లేదుగా. యేసు నామములో ఉండకుండా ఉన్నాక దేవుడి చిత్తం అయితే మరి ఎందుకు బద్ధకం? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు దేవుడి చిత్తం ఎందుకు చేయట్లేవు? అసలు సాక్ష్యం నువ్వు ఎందుకు చెప్పట్లేవు? కారణం ఏమన్నా ఉందా? చెప్పాలి నువ్వు ఈరోజు దేవుడికి సమాధానం ఇవ్వాల్సిందే. కష్టమమ్మా, ఇది క్రైస్తత్వం అవ్వదు. కష్టము తల్లి, ఇది క్రీస్తు బిడ్డల తత్వం అవ్వదు. దుష్టుడి హృదయం అది. అందుకే ఆ దేవదేవుడు బాధపడుతూ మనందరితో అంటూ ఉన్నాడు, మీలో ఎవ్వరికి ఇలాంటి దుష్ట హృదయం లేకుండానట్లు అప్రమత్తులై ఉండు. అప్రమత్తులం ఏంటంటే కొంతమంది పిల్లలు రైమ్స్ మన ఇవి నేర్చుకుంటారు. రైమ్స్ చిన్నపిల్లలు స్కూల్ నుంచి రాగానే మనం పొద్దునే లేవట్టే కూడా, నిద్రమప్పులు లేవట్టే కూడా, ఈవెన్ పడుకున్న వాళ్ళు కూడా రైమ్స్ చెప్తూనే ఉంటారు. పిల్లలకి అంత అలవాటు అయిపోతుంది. అంటే అప్రమత్తులే అంటే ఆ యొక్క నిద్రపోయే సమయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు అలా పనిచేస్తూ ఉంటాడు. దేవుడి యొక్క బిడ్డల యొక్క దృష్టిలో, దేవుడి యొక్క బిడ్డల హృదయంలో ఇది దేవుడి హృదయం. ఎప్పుడైతే ఇది దేవుని ప్రశ్నిస్తూ ఆ హృదయానికి మొత్తం దుష్టుడు పట్టుకొని కూర్చుంటాడు. ఇప్పుడు మనకి ఏమంటారండి దానికి, ఒక వ్యక్తి సిగరెట్ స్మోకింగ్ చేస్తున్న వ్యక్తికి లివర్స్కి, ఆ యొక్క లంగ్స్కి మొత్తానికి ఏం పట్టుకుంటుంది అంటే పొగ పట్టుకుంటుంది. పొగ పట్టుకొని ఒక్క రోజులో రాదు రిజల్ట్. 2 నెలలు, 3 నెలలు, పోనీ 1 సంవత్సరం, లేదంటే సంవత్సరాలు, ఒక సమయం వస్తుంది. ఆ లోపలున్న అవయవాలు మొత్తం నల్లగా మారిపోతూ ఉంటాయి, నిర్జీవం అయిపోతూ ఉంటాడు. చివరిగా ఎలాంటి పరిస్థితి వస్తుందంటే
తాగావు, తిన్నావు, తందలాడావు, అదేవిధంగా స్మోకింగ్ ఎక్కువగా చేసావు కాబట్టి నీతో పాటు నీ కుటుంబ సభ్యులు అందరికీ ఇదే పరిస్థితి వచ్చింది. కష్టం ఇక నీకే కాదు, నువ్వు అనుకుంటావు నేను తాగితే పక్క ఆమెకేమైంది, నేను తాగితే నాకేమైంది, నా పక్కింటి ఆమెకి ఏమైంది, ఎనికింటి ఆమెకి ఏమైంది, ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏమైంది అంటావు. మొత్తం స్ప్రెడ్ అవుతుంది. దుష్టుడు కూడా సేమ్ ఇదే విధంగా ఒక్కరి ద్వారా వస్తాడు ఇంట్లోకి. వాడికి ఉన్న హృదయం మొత్తము దేవుడి ప్రేమతో నింపబడిన హృదయం మొత్తం వాక్యం చదవట్లే, ప్రార్థన చేయట్లే, అద్భుతాల కోసమే జాయిన్ అవుతున్నాము. అద్భుతాలు వినడం కోసమే. అబ్బా చాలా బాగుంది, అద్భుతాలు వింటుంటే చాలా బాగుంది, నేను ఏమి ఎక్స్పెక్ట్ చేయకముందే దేవుడు మాట్లాడితే చాలా బాగుంది. బద్ధకం, అద్భుతాల దగ్గర కూడా బద్ధకమే దేవుని మహిమపరచడం. మన బ్రతుకులు, సారీ లార్డ్, ఎందుకు బ్రతుకుతున్నావు? అసలు రీజన్ ఉందా? అసలు నీకు నాకు అర్థం ఉందా? అసలు ఎందుకు బ్రతకాలి రేపు అనేది నాకు ఇయ్యా అని అసలు ఏ అర్హత అడుగుతావు? దేవుడు అంటున్నాడు, దుష్ట హృదయంతో ఎందుకున్నారు మీరు? దుష్టులాగా ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇది నా వల్లే అయింది, నా వల్లే అయింది, నా వల్లే అయింది. నీ వల్ల నా వల్ల కాదు, దేవుడి కృప వల్ల బ్రతికున్నాం. ఎల్లకు భర్త దగ్గరికి ఇదిగో నేను ప్రార్థిస్తున్నాను, నువ్వు ప్రార్థించట్లేవు కాబట్టి నీ బ్రతికిట్లుంది. నువ్వు ఆయన ఒక్కరే, శరీరం ఒకటే. శపిస్తున్నావు ఎందుకు భర్తని? మనం ప్రార్థించట్లేము కాబట్టి మన బ్రతుకులు ఇదే మాట అని 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 ఇంట్లో ఫలించేలాగున చేసుకున్నావమ్మా. జీవన్ మరణము నీ నోట పెట్టాను, నువ్వు ఎలాంటి మాటలు పలుకుతావో దాన్నే నువ్వు చవి చూస్తావని దేవుడు అంటుంటే సింపుల్గా తీసుకుంటున్నాము ఏంటండి ఈ మాటలు? దేవుడు అసలు ఇంకెట్లా చెప్పాలండి మనకి? చచ్చిపోవాలా నీ కళ్ళ ముందుకు వచ్చి మళ్ళీ కల్వరి యాత్రలో ఏ విధంగా దేవుడు చెప్పాడు? చచ్చిపోవాలా చెప్పు ఒక వ్యక్తి నీ ముందు. అప్పుడు నమ్ముతావా? ఎందుకు నమ్మట్లే మనం? దేవుడి యొక్క మరణాన్ని ఎందుకు మనం స్మరించలేకపోతున్నాం? దుష్ట హృదయం ఎందుకు వచ్చింది మనలోకి? ఆలోచేసావాన్ని ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా ఈరోజు అవ్వదులే అనొచ్చు. అయ్యో నాకు అనారోగ్యం ఉందండి, ఆరోగ్యం బాగాలేదండి అని అన్నావేమో. దేవుడు అన్నాడు, కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 2వ వచనము, మీరు నన్ను ప్రార్థింతురేని మీకు ఆరోగ్యము దయచేస్తును. ప్రార్థన అంటే నిలబడలేని స్థితిలో పడుకొనైనా ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన అయితే వంట చేస్తున్నప్పుడు కూడా ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన అంటే ఒకవేళ నీకు నాకు అసలు నిలబడడానికి పడుకోవడానికి కూడా ఓపిక లేదా, కళ్ళు మూసుకొని నువ్వు ఎక్కడున్నావో అక్కడనే ప్రార్థన చేయొచ్చు. అయ్యా నా వల్ల కావట్లేదు. చాలామందికి సిక్నెస్ ఉంది, అవును దేవదేవుడు చెప్తున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఇక్కడ కదా నువ్వు విశ్వాసాన్ని చూపించాల్సింది. నా అనారోగ్యంలో ఇప్పుడు చూడండి, ఒక్క మాట చెప్తా తల్లి, నన్ను కంపారిజన్ చేసుకోవాలి. నాతో పాటు మీరందరూ కూడా ఎవరైతే జాయిన్ అయ్యారో ఇదే విశ్వాసంతో, గొంతు నొప్పి ఉంది, మంట పెడుతుంది, కష్టమయ్యా ఇది నా వల్ల కాదనుకున్నా నేను. గొంతు నొప్పే తెలియట్లేదు వాక్యం స్టార్ట్ చేసినప్పటి నుంచి. ఇది దేవుడి కార్యం కాదు, ఇది దేవుడి అద్భుతమైన కార్యం కాదు. ఇది సరిపోదా మన బ్రతుక్కి సాక్ష్యం అంటే? ఇప్పుడు నేను సాక్ష్యమే చెప్పేది. నా బ్రతుక్కి పొద్దున్నుంచి నాకు గొంతు రావట్లేదు. బిడ్డలు ఎవరిని ఫోన్ చేసినా నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. 3 చేశారు, అక్క నాకు వాయిస్ నొప్పి ఉంది అక్క, నా వల్ల కావట్లేదు, కొంచెం రెస్ట్ ఇద్దామనేసి. ఎందుకంటే వాక్యం చెప్పాలి, సాయంత్రం శక్తి ఉండాలి కదా అయ్యా అని. నేను, నా భర్త, మా అత్తమ్మ ముగ్గురం కలిసి హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత నేను అనుకున్నా, నేను వాక్యం ప్రిపేర్ అవ్వలేదు తండ్రి, నాకు శక్తి సరిపోవట్లేదు అంటే వాక్యం చెప్పాలన్నాడు దేవుడు. నన్ను చూడు, నువ్వు నమ్ముకుంటే అమ్ముకున్నట్లే. నీ వల్ల ఏది ఒరగదు ఈ లోకంలో. నీ వల్ల ఒక్కడి కూడా జరగదు జోష్న. నా ఆత్మ లేకపోతే, నువ్వు నాతో ఐక్యం కాకపోతే, నువ్వు నన్ను విశ్వసించకపోతే నువ్వేమీ చేయలేవు. అందుకే ఆ దేవదేవుడు మా అందరూ చెప్తూ ఉన్నాడు, అసలు ఈ దుష్ట హృదయం అసలు ఎందుకు వచ్చింది మనలోకి? వాక్యం ఎందుకు దూరం పెట్టావు? ప్రార్థనకు దూరం ఎందుకు అయ్యావు? అసలు దేవుని విశ్వసించలేకపోతున్నావు. దానికి కారణం చూడండి, 13వ వచనం. కానిచో మీలో ఏ ఒక్కరును పాపము చే మోసగింపబడి మొండి పట్టుదలకు పోకుండా ఉన్నట్లు పరిశుద్ధ గ్రంథములో చెప్పబడిన ఈ దినము అనున్నది ఉన్నంత కాలము మీరు ప్రతి దినము పరస్పర సహాయపడవలను. చాలామందికి మనలో సహాయం చేసే గుణం లేదు. మన బంధకానికి కారణం ఏంటి తెలుసా? మనకి విడుదల అవ్వకపోవడానికి కారణం ఏంటి తెలుసా? ఆ బిడ్డ వచ్చింది, బతికితే బతికింది, నాకే బాగాలేదు, నేను ఎందుకు ప్రార్థన చేస్తా? కుటుంబంలో ఉన్న బిడ్డల కోసం కూడా మనం ఇలా ఆలోచించాము కొన్ని రోజుల నుంచి. భర్తకి బాగలేదు, బాగైందిలే, నన్ను అన్నాడుగా, పడుకొని 2 రోజులు చేసి పెడతా. కానీ పిల్లలకి బాగలేదు, ఎందుకు నాటకం? ఉన్నట్టు చెప్పరాదు.
నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, నువ్వు ఇలా ఉంటానే నేను నిన్ను ప్రేమిస్తాను, నువ్వు నా లెక్కనే ఉంటేనే నేను నిన్ను ప్రేమిస్తాను, నువ్వు మొత్తం నా లెక్కనే కావాలా అప్పుడే నేను నిన్ను ప్రేమిస్తాను చెప్పు. దేవుడు కూడా ఈ మాట మాట్లాడేది తెలుసా? పాపాత్ముల కొరకు ఈ లోకానికి వచ్చా అన్నాడు దేవుడు. నీ భర్తను ఎందుకు అసహించుకుంటున్నావు? నీ పిల్లలు ఎందుకు అసహించుకుంటున్నావు? అమ్మా, దేవదేవుడు చాలా బాధపడుతున్నాడు తల్లి నిన్ను నన్ను చూసి. ఈ రోజున ఏమవుతుంది? దుష్టత్వము ఇంతగా విస్తరిల్లుటచే అనేకుల ప్రేమ చల్లారును. మత్తయి సువార్త 24:12. దుష్టత్వము ఇంతగా, దుష్టుడు వచ్చాడు లోపలికి. అలో చేసావు దుష్టుని. దుష్టుడు వచ్చేసి తిష్టేసుకొని కూర్చున్నాడు. ఆడు ఒక్క దెయ్యంతో రాలేదు, ఆడు 7 దెయ్యాలను తీసుకొని వచ్చాడు ఇంట్లోకి. దేని ద్వారా? నీ నా అవిధేయత ద్వారా, నీ నా అవిశ్వాసం ద్వారా దేవుని మహిమపరచకుండా దొంగిలిస్తున్నాము కదా దేవుడి మహిమని. ఈ యొక్క సిచ్యువేషన్ ద్వారా, ఈ పరిస్థితిని నువ్వు నేనే అనుమతించాము కాబట్టి దుష్టత్వము ఎంతగా విస్తరిల్లుటచే నీ కుటుంబంలో మొత్తం, నా కుటుంబంలో మొత్తం ఇలా విస్తరిస్తుంది కాబట్టి అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమ రోజు రోజుకి, ఒక్కరోజు కాదు ఇది. ప్రేమ అనేది ప్రతిరోజు ఉండాలి. కపటం అనేది ఉండదు. కపటము తొందరగా చల్లారిపోతుంది. ఎట్లా? చీర కొంటే ప్రేమ, బయటికి సినిమాకి తీసుకుపోతే ప్రేమ, ఈరోజు నా భర్త నాతో 1 గంట సమయాన్ని కేటాయిస్తే ప్రేమ, లేదంటే నా తల్లిదండ్రులు, అత్త మామలు, కుటుంబ సభ్యులు అందరూ ఈరోజు నాకు ఫోన్ చేసి జ్వరం రాగానే ఎట్లుందమ్మా అని ఫోన్ చేయాలి. ఫోన్ చేసి ఎట్లుందమ్మా అని కనుక్కోవాలి. ఇది ప్రేమ అనుకుంటున్నావా? కాదది. ప్రేమ ప్రతి పరిస్థితిలో ఒకే విధంగా ఉంటుంది. ఇది మారదు. ఊసరి వెళ్ళిలాగా కలర్లు మారదు. ఇది మట్టిలోకి వెళ్తే మట్టి మీద మట్టి కలరు, చెట్టు మీదకి వెళ్తే చెట్టుకున్న ఆకు కలరు, మొద్దు మీదకి వెళ్తే ఆ యొక్క మొద్దు కలరు, ఆ యొక్క బండ మీదకి వెళ్తే బండ కలరు. ఊసరి వెళ్ళి మారుతుంది. అట్లా మనుషులు మారకూడదు. అట్లా మనందరికీ ఆ దేవతడు చెప్తూ ఉన్నాడు, ప్రేమ చల్లారిపోతుంది, జాగ్రత్త. ప్రేమ చల్లారిపోతుంది. ఓపిక లేదు. మదర్ తెరీసమ్మలాగా కోట్ల మందిని నువ్వు నేను ఆదరియలే, ఏమైనా ఆర్ఫనేజ్ పెట్టలే, అనాథాశ్రమం అసలే పెట్టలే. ఎందుకు పోతుంది? కోపం ఎందుకు వస్తుంది? ప్రేమ ఎందుకు చల్లారిపోతుంది? ఒక్క వ్యక్తి దగ్గర ఏం జరుగుతుంది ఇంట్లో? వాక్యం పట్టుకో, వాక్యం విడిచిపెట్టకు. వాక్యం మాట్లాడుతుంది, వాక్యం మార్గం చూపిస్తుంది, వాక్యమే విడుదల ఇస్తుంది. సమస్తము వాక్యానికి సాధ్యమే, కానీ నువ్వు లేకుండా అది సాధ్యం అవ్వదు. అంటే నీతో పాటు దేవుడు పనిచేస్తాడు, నీలో నాలో దేవుడు పనిచేస్తాడు. సపోర్ట్ చేయాలి. ఒక వ్యక్తిని తిట్టడానికి 2-3 కలిసి కలుపుకొని పోయి పూట సాక్ష్యాలు చెప్తే ఏ విధంగా అయితే ఆ సాక్ష్యము నెరవేరుతుందో, ఆ సాక్ష్యం బలంగా ఉంటుందో, నీకు నాకు కూడా 3 వ్యక్తులు ఉన్నారు మనలో. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. 3 వ్యక్తితో పాటు మనం 4 ఉన్నా మనతో పాటు సాక్షి సమూహం ఉంది. మరియతని మధ్యస్థ ప్రార్థన ఉంది. పునీత జోజప్ప గారి ప్రార్థన ఉంది. ఈరోజు పండుగ కొనియాడుతున్న పునీత థామస్ అక్వినస్ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ఉంది. ఎంతమంది మీ ప్రార్థించినప్పుడు ప్రార్థనకి ఎందుకు రిజల్ట్ లేదు? ప్రేమ ఎందుకు ఫలించట్లేదు? గో అండ్ బేర్ ద ఫ్రూట్. బయటికి వెళ్ళి మొత్తం కుటుంబాన్ని పక్కకు పెట్టి ప్రపంచం దాటుకొని, దేశం దాటుకొని పోయి పరిచర్య చేస్తే పరిచర్య చేసినట్టు కాదు, ఇంట్లోనే పరిచర్య మొదలు పెట్టాలి. ఇది ప్రేమ. ఈ ప్రేమ భరిస్తుంది, సహిస్తుంది, సమస్తాన్ని సాధ్యపరుస్తుంది. అంతేకాని క్వశ్చన్ చేస్తూ, నిరుత్సాహపరుస్తూ, నువ్వు దేనికి పనికిరావని నువ్వు అన్నావంట. ఈ రోజున నీ పిల్లలని ఎందుకు అన్నావా మాట? నువ్వు ఇది నెగ్గితేనే, ఈ పరీక్షలో నువ్వు పాస్ అయితేనే నువ్వు పనికొస్తావన్నావంట. ఎందుకు అన్నావా మాట? నువ్వు దేవుడివా? బిడ్డను ఎందుకు బాధ పెట్టావు? దేవుడి చిత్తం ఏది ఉంటే అది అయిందయ్యా. ప్రయత్నం చేయి, పర్లేదు. దేవుని పట్టుకుందాం, వాక్యం చదువుదాం, ధైర్యపరచు. ఎందుకు అధైర్యపరుస్తున్నావు బిడ్డని? దేవుడు బాధపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ దేవదేవుడు చూడండి, 3వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 13వ వచనం, మీలో ఏ ఒక్కరు పాపముచే మోసగింపబడి, పాపము వస్తుంది, మనలో ఉంటుంది, మనం మోసగించుకుంటాం. ఏమనుకుంటాం అంటే, పోయిన వారము పాప సంకీర్తన తీసాగా, ఈ వారం వద్దులే, పాపం లేదులే నాలో, మొన్ననేగా తీసింది పాప సంకీర్తన, పాపమే లేదు. తెలుసు నీకు నాకు ఏం మాట్లాడామో, ఎవరిని ఏమన్నామో తెలుసు, పరిశుద్ధాత్ముడు లోపల నుంచి ప్రశ్నిస్తున్నాడని తెలుసు. ఇప్పటికి కూడా మనం అంటాము, మళ్ళీ మనం సమర్థించుకుంటాం. పాపాన్ని ఆహ్వానిస్తూ మోసగించుకుంటున్నాం. దీని ద్వారా ఏం జరుగుతుంది?
పాపాన్ని అలా అలౌ చేస్తూ ఏం కాదులే, దేవుడు కరుణామయులే, దేవుడు ప్రేమామయులే, అయ్యో దయాపరులే, ఏం చేయలే దేవుడు. అవును, దేవుడు ఏం చేయడు. నీలాగా నాలాగా దేవుడు శపిస్తే నోరు తెలిసి ఒక్కరోజు కూడా బ్రతకం. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, మొండి పట్టుదలకి పోకుడు, మొండిగా ఉండకు. నా భర్త మారితేనే నేను మారుతా, నా పిల్లలు మారితేనే నేను మారుతా. దేవుడుంటే నా తల్లిని మార్చి చూపించవచ్చుగా, దేవుడుంటే నా కుటుంబ సభ్యులు మొత్తం మారొచ్చుగా. మొదటిగా నువ్వు మారు, మొదటిగా నేను మారాలి. దేవుడు కోరుకుంటుంది ఇది. నీకు నాకు ఆత్మ అనుగ్రహం ఇవ్వబడింది. ఆనాడు అపోస్తులతో ఆ దేవాదేవుడు అంటూ ఉన్నాడు. అపోస్తులు అందరూ వచ్చారు శిష్యులుగా ఉన్నప్పుడే. అయ్యా, నువ్వు ఉపమానాల ద్వారా మాట్లాడుతున్నావేంటి తండ్రి వారితో అని అడిగినప్పుడు, మీకు మాత్రమే పరలోక రాజ్యం నుండి అనుగ్రహం ఇవ్వబడింది, మీకు మాత్రమే వాక్యం అర్థమవుతుంది. ఆ బిడ్డలకు అర్థం కాదు కాబట్టి వారికి ఉదాహరణలు ఉపమానాల ద్వారా నేను మాట్లాడుతున్నాను. నీ భర్తకి, నీ భార్యకి, పిల్లలకి ఉదాహరణలు కావాలి, సాక్ష్యాలు కావాలి. సాక్ష్యం పొందుకొని నేను నిద్రపోతా, నా భర్తకి నా శరీరంలో ఏం జరిగినా పట్టింపు లేదు కాబట్టి నా సాక్ష్యం నాతోనే చచ్చిపోయాని దేవుడి మహిమను దొంగిలిస్తే అవ్వదు. సాక్ష్యం ఒకసారి ఉందా చెప్పు, రెండోది అయిందా చెప్పు, మూడోది అయిందా అంతెందుకు. గ్రూప్లో ఇంతమందిని జాయిన్ చేస్తున్నాము కదా రోజు, ఆ దేవదేవుడి యొక్క కృప దేవుడు పిలుస్తున్నాడు కదా, ఒక్కరి నన్ను బలపరచగలిగావా సాక్ష్యం ద్వారా? లేదు. ఇక దేవుడికి మహిమ ఎట్లొచ్చింది నీ ద్వారా నా ద్వారా ఈరోజు? రాలేదు. అనొద్దు, నువ్వు అనొద్దు, తప్పది నువ్వు మాట్లాడేది దుష్ట మాటలు అవి, దుష్టుడి మాటలు అవి. నాకు సాక్ష్యం ఉంటే సరిపోతుందిలే, పక్కింటోళ్ళకి ఎనికింటోళ్ళకి గ్రూప్లో నేనెందుకు చెప్పుకుంటాలే, నా కుటుంబస్తులు ఎవరో ఉన్నారులే, నా యొక్క ఊరోళ్ళు ఎవరో ఉన్నారులే గ్రూప్లో. ఆ ఊరోళ్ళని పరిచయం చేసింది కూడా దేవుడు. నీకు ఈ గ్రూప్లో సాక్ష్యంగా నేను నిలబెడతాను వాళ్ళ ముందని చెప్పడానికే. అర్థమైందా? వారి ముందు నేను నిన్ను హెచ్చిస్తాను, నేను నీకు సాక్ష్యం ఇచ్చాను చెప్పు. మొండి పట్టుదలకి పోకు, మొండిగా ఉండొద్దు. మనం హృదయం అంత రాటుగా ఉండొద్దు. పరిశుద్ధ గ్రంథమున చెప్పబడిన ఈ దినము అన్నది ఉన్నంత కాలము. ఈ దినము అనేది ఉండాలి అంటే ఒకటి దేవుడి కృప. అందుకే బ్రతికున్నాం కాబట్టి ప్రార్థించగలగాలి, వాక్యము చదవగలగాలి. మీరు ప్రతి దినము పరస్పరము సహాయపడవలెను. ప్రతి దినం అన్నాడా? నువ్వు మంచిగా ఉన్న రోజు మాత్రమే సహాయపడాలన్నాడా దేవుడు? నువ్వు బ్రతికున్నావు కదా, ఆ ఒక్కరోజు నీకు ఏదైతే ఆనందంగా ఉందో ఆ ఒక్కరోజు నువ్వు ప్రతి ఒక్కరిని కూడా పరామర్శించాలి, ప్రతి ఒక్కరిని కూడా పలకరించాలి, ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయాలంటే అవ్వదు. అది అవ్వదు. దేవుడి ఆత్మకార్యము ఒక వ్యక్తి ద్వారా రోజు కొన్ని ఉంటాయి చేయాల్సినవి, రోజు చేయాల్సినవి కొన్ని ఉంటాయి. రోజు విధేయించాలి, రోజు దేవుడి యొక్క ఆజ్ఞకి లోబడాలి, దేవుడిని రోజు ప్రేమించగలగాలి. అప్పుడే దేవుడి ప్రేమ పరులపై చూపించగలుగుతాము. అదే సహాయపడడం అంటే. గ్రూప్లో 45 మంది జాయిన్ అయ్యి జోష్న కోసం ప్రేయర్ చేస్తే సరిపోతుంది. గ్రూప్లో ఎవరైతే ఉన్నారో హైయెస్ట్ ప్లేస్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్టిన్ బ్రదర్ ఉన్నారు, మార్టిన్ బ్రదర్ కోసం నేను ప్రేయర్ చేస్తాను. ఇప్పుడు కాదండి, బ్రదర్ ఉన్నప్పుడు, లేదంటే జోష్న ఉన్నప్పుడు జోష్న కోసం ప్రేయర్ చేస్తాను, అక్క జ్యోతక్క ఉన్నప్పుడు జ్యోతక్క కోసం ప్రేయర్ చేస్తాను, నిర్మలక్క జాయిన్ అయినప్పుడు నిర్మలక్క కోసం ప్రేయర్ చేస్తాను. ఎంతమంది బిడ్డలు దేవుడి యొక్క పరిచయకులు అంతమంది కోసం వాళ్ళు జాయిన్ అప్పుడు ప్రేయర్ చేస్తాను. వారు జాయిన్ అవ్వనప్పుడు, వారు నన్ను చూడనప్పుడు, అసలు నా పర్సనల్ ప్రేయర్లో వ్యక్తిగత ప్రార్థనలో గుర్తు కూడా పెట్టుకోను అన్నామంటే ఇదేంటి ఆలోచన? హృదయానికి దుష్టుడున్నాడు, కపటం ఇది. అలాంటి ప్రార్థన దేవుడు విననప్పుడు ఇంకెందుకు ప్రార్థన చేసేది? అలాంటి ప్రార్థన బంద్ చేయమని దేవుడు చెప్పట్లేడండి, అట్లా కాదు. అసలు ఎలాంటి మనస్తత్వంలో మనం ఉన్నామంటే, నాకేం వస్తుంది, నాకేం జరుగుతుంది, పరిచర్య అమ్మా దేవాదేవుడు చెప్తున్నాడమ్మా, ఈ సమయంలో ఎవరో ఒక్కరు ఉన్నారు మన గ్రూప్లో, నీకు జాబ్ దొరకట్లేదు, చేయొద్దు అని అనుకుంటున్నావు, నీకు పిల్లలు ఉన్నారు, దేవుడి పరిచర్య చేయాలి అని ఏదో ఒక తలంపు నీలో వచ్చేసింది ఆల్రెడీ. గ్రూప్లో జాయిన్ అయినప్పటి నుంచి కొన్ని రోజులే అయింది నువ్వు జాయిన్ అయ్యి. దైవ పిలుపుంది, అందరి కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టు. జాబు ఒకవేళ నీ భర్త చేస్తున్నాడు, మంచి సంపాదన ఉంది దేవుడి కృప వల్ల అంటే, నీ భర్తకి ప్రమోషన్ రావాలి అని ఆ దేవదేవుడు ప్రార్థిస్తూ 10,000 మంది కోసం ప్రార్థన చేయి. తప్పకుండా దేవుడు నీ భర్త ద్వారా నిన్ను పోషిస్తాడు, నీ పిల్లల్ని పోషిస్తాడు. అయితే నువ్వు చేయాల్సిన ప్రయత్నం పరిచర్య, ప్రేమ ప్రకటించడం, పరులకి సహాయపడడం. ఇదే నా జీవితం యొక్క ధ్యేయం. ప్రేమ లేనివాడు
ఎన్ని ఆత్మవరాలు కలిగి ఉన్నా, ఆత్మఫలాలను కలిగి ఉన్నా వ్యర్థుడే, వ్యర్థుడే. 1 కొరింథీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయం 13వ వచనము, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలిచినవి, వీటిలో ప్రేమ శ్రేష్టమైనది. అంటే విశ్వాసం, నిరీక్షణ కూడా బ్రతికించలేవు మనల్ని, కానీ ప్రేమ అనేది నోరు విప్పేలాగా చేస్తుంది. దేవుడి మీద ప్రేమ సాక్ష్యం చెప్పేలాగా చేస్తుంది. దేవుడి మీద ప్రేమ ఉంది, నేను చూపించను, సాక్ష్యాలు వచ్చినా చూపించను అంటే ఇక నీకే పెడుతున్నాను దేవాదేవుడు, నేనేం చేయలేను. కాబట్టి ప్రేమ దేవుడు విడారా. ఇంకా వాక్యం చాలా ఉంది. హెబ్రీయులకు రాసిన లేఖ దేవుడు ప్రేరేపిస్తున్నాడు. చివరిగా 2 మాటలు చెప్పుకొని ముగిద్దాం. హెబ్రీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 18వ వచనము, వారు ఎన్నరు, అయితే ఇవన్నీ చేస్తే నాకేంటండి, ప్రేమని పెంచుకుంటే నాకేమవుతుంది, ప్రేమ అనేకుల మధ్యలో చల్లారిపోతుంది, దుష్టత్వం ఎక్కువ అవుతుంది. అయితే నేను పట్టుకోవడం వల్ల దేవుని ఏం జరుగుతుందండి, పట్టుకుంటిని నీ హస్తము, ఇక ఏమైతే నాకేమి. పాట పాడడం కాదు, క్రియారూపకంలో చూపిస్తే ఏమవుతుంది చూద్దాం రండి. 18వ వచనము, వారు ఎన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకుందురుగాక అని దేవుడు ఎవరిని గూర్చి శబదము చేసెను. అక్క, ఈ సమయంలో ఒకటి గుర్తుపెట్టుకుందాం, మనం చనిపోయిన వ్యక్తుల గురించి మనం ప్రార్థన చేస్తున్నాం కదా, వారి యొక్క ఆత్మలు నిత్య విశ్రాంతి పొందుదురుగాక అని మనం ఒక మాట అంటూ ఉన్నాము. అంటే వారికి విశ్రాంతి కలగాలి. చనిపోయినప్పుడు పరలోక రాజ్యంలోకి బిడ్డలు వెళ్ళాలని మనం ప్రార్థిస్తూ ఉంటాము. చూడండి, దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు, వారు ఎన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశించకుందురుగాక. ఈ మాట నేను చెప్పట్లేదు, దేవుడు చెప్తున్నాడు. విశ్రాంతిలో చేరమంట మనము, అంటే ఎక్కడికి, పరలోక రాజ్యానికి చేరలేం. దుష్టత్వము కలిగిన మనసుంటే, పరులకు సహాయం చేయలేని మనసుంటే, పరులు పడిపోతున్నప్పటికీ ఆనందిస్తూ ఉంటే, పరులకి సహాయం చేయలేని ఆలోచన, ప్రేమను పంచలేని ఆలోచన ఇవి మనలో ఉంటే, మీరు విశ్రాంతిలో ప్రవేశించకుందురుగాక. యేసునామములో అయ్యా ఇది తగ్గించు ప్రభువా. కాబట్టి ఆ దేవాదేవుడు శపించట్లే, జరగబోయేది చెప్తున్నాడు దేవుడు. విశ్రాంతిలో ప్రవేశించకుంటే ఏంటి మన పరిస్థితి? పురుగు చావదు, అగ్ని చల్లారదు. ఇక్కడ భర్త ఒక మాట అంటేనే తట్టుకోలేకపోతున్నావు. ప్రతి క్షణము కూడా అగ్ని దహిస్తూ ఉంటుంది. సావలేం, బ్రతకలేము. పురుగు చావదు, అగ్ని చల్లారదు. అంటే లిటరలీ గ్యాస్ పొయ్యి మీద బ్రతుకున్న కోడిని తీసుకొచ్చి బాయిల్ చేయడానికి చచ్చిపోకుండానే, మెడ నరకకుండానే తీసుకొచ్చి లోపల పెట్టావు గిన్నెలో, వేడి వేడి నీళ్ళల్లో. ఎట్లుంటుంది దాని పరిస్థితి? ఎగురుతుంది పడుతుంది, ఎగురుతుంది పడుతుంది, ఎగురుతుంది పడుతుంది. ఇదే జీవితం. ఇక ముందుకెళ్ళదు, చివరిగా కంప్లీట్గా సస్తుంది. దానికైనా ఒక విశ్రాంతి ఉంది, చచ్చిపోయింది. కానీ మనుషుడు తప్పించుకోలేడు. ఘోరమైన జీవితం ఎక్కడుంది? నిత్య అగ్ని, నిత్య అగ్ని. ఇది మర్చిపోతున్నామేమో, మనం చూసుకోవాలి. పరలోక రాజ్యము ప్రతిరోజు ఒక ప్రయాస, ప్రతిరోజు ఒక ప్రయత్నం. పరలోక రాజ్యం చేరుకోవాలంటే ఈరోజు క్రైస్తత్వంలో ఉంటాను, రేపు దుష్టత్వంలో ఉంటాను, ఎల్లుండి సాతాను తత్వంలో ఉంటాను, 4వ రోజున చేస్తే చేస్తాను, లేకపోతే లేదు, నాకు 3 ఉంటే బ్రతుకుతా, 3 లేకపోతే చస్తా అంటే అది క్రైస్తత్వం అనబడదు. అది ప్రతిరోజు దేవుడి ప్రేమలో ఉంటూ అదే ప్రేమ చల్లారిపోకుండా అనేకులకి పంచగలగాలి. నీ కుటుంబంలో మన కుటుంబంలో ఉన్న వాళ్ళకి పంచుదాం ఫస్ట్. దేవుడు అంటున్నాడు, విశ్రాంతిలో ప్రవేశించకుందురుగాక ఎవరు? దుష్టత్వం కలిగిన వారు. ఈ జీవితమే పర్మనెంట్, ఈ జీవితమే పర్మనెంట్, ఈ కేసులు పర్మనెంట్లు, ఈ కోర్టు కేసులు పర్మనెంట్, ఈ డివర్స్ పర్మనెంట్, ఈ జీవితం పర్మనెంట్, ఈ బాధ పర్మనెంట్, ఈ సమస్యలు పర్మనెంట్ అనుకొని దాన్నే పట్టుకొని కూర్చున్నావేమో. బయటికి రా, బయటకు వచ్చి చూడు. దేవుడు అంటున్నాడు, దేవుడు ఎవరిని గూర్చి శబదము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే ఆయన పలికెను కదా. అవిధేయత అంటే అనుక్షణం దేవుడి వాణిని వింటూ దేవుడి చిత్త ప్రకారం జీవించిన వారి గురించి దేవుడు మాట్లాడట్లేడు. కానీ అవిధేయత అంటే అసలు దేవుడి స్వరానికే ఇష్టపడట్లేము. వాక్యం వినడానికే ఈరోజు తిట్టుకుంటూ, మాట్లాడుకుంటూ, గొనుక్కుంటూ జాయిన్ అయ్యావు గ్రూప్లో. అయ్యో, జాయిన్ అవ్వకపోతే జోష్ని ఏమంటుందో, జాయిన్ అవ్వకపోతే ఇంకో అక్క ఏమంటుందో, జాయిన్ అవ్వకపోతే నా భర్త ఏమంటాడో, జాయిన్ అవ్వకపోతే నా పిల్లలు ఏమనుకుంటారో. రోజు మా అమ్మ ప్రార్థనలో జాయిన్ అయ్యేది, ఈరోజు ఎందుకు జాయిన్ అవ్వలేదు? ఎవరో అనుకుంటారని జాయిన్ అయ్యావు ఈ రోజున. మనము దేవాదేవుడు అంటున్నాడు, అవిధేయులకు వచ్చే శాపాలు మనకు తెలుసా? దేవుడు శపించాడు, అది పాత నిబంధన, కరెక్టే.
కానీ ఆ అవిధేయత ద్వారా మనమే కొని తెచ్చుకుంటున్నాం అంతే. మనమే డబ్బిచ్చి కొనుక్కుంటున్నాం, ఒక వస్తువును కొనుక్కున్నట్టుగా మనం కొనుక్కుంటున్నాం, దాన్ని ఆహ్వానిస్తున్నాం దుష్టుని కదా. సేమ్ అదే రీతిగా అనమాట. కాన అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని మనము గ్రహింతుము. ఇదంతా ఎందుకు జరుగుతుంది? సాక్ష్యం చెప్పుకోకపోవడం ఏంటి, మాట మాట్లాడుకోకపోవడం ఏంటి, పనుల కోసం ప్రార్థన చేయకపోవడం అసలు ఏంటి, దీనికి కారణం అంతా ఏంటి అనకు. సాతాను వచ్చి కూస్తున్నాడండి, సాతాను చెప్పొద్దన్నాడండి, వద్దు, ఆపే మాటలు, వద్దిగా ఎక్కువైపోయింది ఇప్పటికే. దేవుడు చూశాడు, విన్నాడు, అయిపోయింది. నీకు శక్తినిచ్చాడట, నాకు శక్తినిచ్చాడట ఆల్రెడీ, కానీ చూడట్లేమట దేవుడి వైపు. ఎవడైనా చూస్తాడు. పూల పాన్పు మీద కూర్చోబెట్టి, సింహాసనం మీద కూర్చోబెట్టి దేవుని స్తుతించంటే ఎవడైనా స్తుతిస్తాడు. పసి కందు కూడా స్తుతిస్తుంది. కానీ ముండ్లబాటలో అగ్ని గుండములో షడ్రక్ మేషక్ అబేద్నెగోల వలె ఎవడైనా స్తుతింపగలిగిడా నన్ను ఈ రోజున? లేదు. అందుకే ఆ దేవదేవుడు అంటున్నాడు, అవిశ్వాసము చేతనే ఈ యొక్క అవిధేయత వచ్చేసింది. వాక్యం పక్కకు పెట్టడమే అవిశ్వాసం, ప్రార్థన పక్కన పెట్టడమే అవిశ్వాసం. కేవలం దేవుడి చిత్తానికి ధిక్కరించి దేవుణ్ణి ప్రశ్నిస్తూ, అయితే దేవుని ప్రశ్నించాడు కదా, దేవుడు ఇప్పటికి కూడా అద్భుతాలు చేయాలి, దేవుడు అద్భుతాలు చేశాడు కదా, నేను సాక్ష్యం అయితే చెప్పను కానీ ఈరోజు నాకు స్వస్థత కావాలి, దేవుడు ఏదైనా చేస్తాడు, దీర్ఘశాంతుడు దేవుడు ఏదైనా చేస్తాడు నా కోసం, ఎందుకంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. అయితే ఇదంతా కాదు, దేవుడు నేను ప్రేమించకపోయినా దేవాదేవుడు నా కోసం చేస్తూనే ఉంటాడు. నాకు చేయకపోతే ఎవరికి చేస్తాడు? నాకు చేయకపోతే ఎవరికి చేస్తాడు? దుష్ట ప్రవర్తన, దుష్ట ఆత్మ, దుష్ట హృదయం ఇది చాలా భయంకరం. కాబట్టి సాతాను గారిని వెళ్ళగొట్టే బాధ్యత దేవుడిదే, కానీ దేవుడితో పాటు ఐక్యం అవ్వడం మన బాధ్యత. దేవుడితో ఐక్యం అవ్వాలి. పాపం చేయడానికి దుష్టుడితో సావాసం చేస్తలేం. ఇది వద్దు, ప్రార్థన బంద్ చేయంటే బంద్ చేస్తున్నావు, వాక్యం చదవడం బంద్ చేయంటే బంద్ చేస్తున్నావు. మరి దానికి విధేయత చూపించిన వాళ్ళము. దేవుడు సమస్తాన్ని చేసిన దేవుడు, అసలు దేవుడు ఉన్నాడని విశ్వసిస్తున్నావా? ఇన్ని రోజుల నుంచి వాక్యం వింటున్నావు కదా, కళ్ళు మూసుకొని చెప్పమంటే చెప్తావా? గుండె మీద చేసుకొని దేవుడు నా కోసం మరణించాడని నువ్వు చెప్తావా? ఈ రోజున చెప్పావు, సాక్ష్యం చెప్పావు, నోరు విప్పావు. దేవుడు చేస్తున్నాడు రోజు మన మధ్యలో. ఎందుకు చెప్పట్లేవు నువ్వు? 1000 సాక్ష్యాలను ఇచ్చాడు, 100 సాక్ష్యాలను ఇచ్చాడు, 20 సాక్ష్యానికి ఇచ్చాడు, బుక్కులో రాయమని చెప్పాడు. మర్చిపోయానండి, గుర్తులేదంటావేంటి? పిచ్చి పట్టిందా మనకి? సీరియస్గా మాట్లాడితే రేపటి నుంచి గ్రూప్లో జాయిన్ అవ్వడానికి అంటే పో. పేతురు అన్నాడు, నిత్య జీవపు మాటలు కలవాడివో ప్రభు, నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళాలి? నా శరీరాన్ని, నా రక్తాన్ని మీరు భుజించి పానము చేయకపోతే మీరు నిర్జీవులు. సత్యం మీకు బోధపడదు. నేను చెప్పినప్పటికీ మీరు మొండి వాళ్ళై ఉన్నారు, దుష్ట హృదయంతో ఉన్నారు. నీ పని నీదే, నీ తిండి నీదే, నీ ఆలోచన నీదే, నా ఆలోచన నాదే. మరి దేవుడి కార్యము చేయడానికి ముందుకొచ్చే వాళ్ళు అనేక మంది బిడ్డల కోసం ప్రార్థన చేయడం కూడా మానేస్తే ఆ బిడ్డలకి ఎవరండి భరోసా? అది కూడా మానేసావు నువ్వు. బిడ్డల కోసం ప్రార్థన చేయట్లేవు. పైన ప్రార్థనలు, పైన తిరుగుతున్నావు, పైన జపమాల పట్టుకుంటావు, తిరుగుతూనే ఉంటావు, కానీ హృదయం ఒక దగ్గర లేదు. ఏమనంటే భర్త పిల్లలు అనుకో, అరే మా అమ్మ ప్రార్థన చేస్తుందిగా, సారీ లార్డ్. కాబట్టి అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరి. ఎక్కడికి? పరలోక రాజ్యంలోకి కాదండి. అవిశ్వాసము వలననే ఈరోజు ఆనందం లేదు, అవిశ్వాసం వలననే ఈరోజు శాంతి లేదు, అవిశ్వాసము వలన ఈరోజు విశ్రాంతి లేదు. అనేక అనుమానాలు బ్రెయిన్లో, అనేక అస్తవ్యస్తమైన పరిస్థితులు మన ఈ బ్రెయిన్లో ఈ రోజున. ఇది అవుతుందా? 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఎవడు కాపాడాడు నిన్ను నన్ను? దేవుడు కాపాలే, దుష్టుడు కాపాడా? ఓహో, నువ్వు నేను చేసిన పనులే కాపాడుతున్నాయి అనుకుంటున్నామా? నేను గప్పుడెప్పుడో అనాథలకి ఒక 5-6 వేలు ఇచ్చిండొచ్చండి. మేబీ ఆ పుణ్యకారం చూసి దేవుడు కాపాడుతున్నాడు. అప్పుడెప్పుడో. ఇప్పుడేమైంది మరి? మాట ఇచ్చావు దేవుడికి, ఒక ప్రమాణం ఇచ్చావు నువ్వు. 2024లో ఎవరో మన గ్రూప్లో ఒకరు, నువ్వు ఏదో దేవుడికి ప్రమాణం చేశావు, మొక్కుబడి చేశావు, దేవుడు నీకు గుర్తు చేశాడు. 2 రోజులు అయింది, ఎందుకు నువ్వు ఆ మొక్కుబడి తీర్చట్లేవు?
మొక్కుబడి చేయమని దేవుడు నీకు చెప్పాడా? ప్రమాణం చేయమని దేవుడు నీకు చెప్పాడా? మరి ఎందుకు తీర్చట్లేవు నువ్వు? కూర్చో ఒక దగ్గర, దేవుడు నీతోనే మాట్లాడేది. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? 6వ వచనము, 4వ అధ్యాయం 6వ వచనము, ఎవరో కొందరు ఆ విశ్రాంతిలో ప్రవేశింపవలసి ఉన్నది. ఎవరో కొందరట. ఎవరు వాళ్ళు? ముందు ఆ సువార్తను వినినవారు అనేకులు తమ అవిధేయత చేత ప్రవేశింపలేకపోయి, విశ్వసించినవాడు, సువార్తని పట్టుకున్నవాడు, దేవుణ్ణి పట్టుకున్నవాడు ప్రవేశిస్తాడు దేవుడి యొక్క విశ్రాంతిలోకి. అంటే చచ్చిపోయిన తర్వాత కూడా ఒక జీవితం ఉంది, పరలోక రాజ్యం అని గుర్తుంటుంది. కానీ అవిధేయత చేత ప్రవేశింపకపోయిన వారు కొంతమంది ఉన్నారు. నా కళ్ళ ముందు పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతున్నారు. ఆ బిడ్డ మనం మెసేజ్ చేసింది, 25 ఏళ్ళు 30 ఏళ్ళు కూడా ఉన్నాడు ఆ అబ్బాయి. అరే హాస్పిటల్కి తీసుకెళ్లారు, హెల్త్ బాగాలేదు, ఆర్గాన్స్లో మొత్తం ఏమో అయిందని తీసుకెళ్లారు, ఆపరేషన్ చేసి వస్తూనే ఉన్నారు. అసలు ఏం జరిగిందంటే ఏం అర్థం కావట్లేదు. 30 ఏళ్ళు కూడా లేవు బిడ్డకి. అసలు ఏం జరుగుతుంది? మొన్నటి రోజున దేవుడు చిన్న పాపను చూపించాను కదా, ఈరోజు హాస్పిటల్లో చూస్తాం మేము. చిన్న పాప నిజంగానే చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతుంది, ఇంతే ఉంది. దేవుడు ఊరికే చూపించాడు ఏదైనా కళా దర్శనం. ఏం చేస్తావు? దర్శనాలను ఏం చేస్తావు? కళలను ఏం చేస్తావు? నీకు నాకు ఇచ్చిన పరిచయం ఏం చేస్తావు? ప్రేమ ఏది? గో అండ్ బేర్ ద ఫ్రూట్. క్రీస్తు ప్రేమ మనలో లేకుండా పరిచర్య అసాధ్యం. చేస్తారు, ప్రపంచం మొత్తం చేస్తారు పరిచర్య. ఏమంటే డంబాశ, శరీరాశ, నేత్రాశ, లోకాశ, ధనాశ, వ్యామోహము, వ్యభిచార తత్వము, ఇవన్నీ లిటరలీ లస్ట్ఫుల్ థాట్స్, ఇవన్నీ అధికార వ్యామోహం, దీనికోసం చేస్తారు. కానీ దేవుణ్ణి ప్రేమించాలి, అదే ప్రేమని పరులకు పంచాలి అని మదర్ తెరీసమ్మ గారి వలె, అదేవిధంగా ఈరోజు థామస్ అక్వినస్ గారు తన జీవితాన్ని మొత్తం పక్కకు పెట్టి ఏ విధంగా అయితే ఒక ఫిలాసఫర్గా, ఒక స్కాలర్గా, తత్వవేత్తగా, పండితుడిగా, గొప్ప వేదాంతవేత్తగా పనిచేసి కనతలీన కథోలిక శ్రీసభలో చనిపోయి 800 ఏండ్లకి పైగా అవుతున్నప్పటికీ ప్రపంచం మొత్తం తన పేరు మారు మ్రోగుతూనే ఉంది. ఇది పరలోకం అంటే. పరలోకంలో ఉన్నాడు కాబట్టి ఇలా ఉంటుంది దేవుడి జీవితం. దేవుడు ఇస్తే ఈ లోక జీవితాన్ని బట్టి పరలోకం వెళ్తాం. పరలోకం వెళ్ళిన తర్వాత కూడా ఈ లోకంలో మన పేరు మాసిపోదు. భిక్షాటన చేసి బ్రతికాడు. ఆస్తి మొత్తం పక్కకు పెట్టి, తల్లిదండ్రులు పక్కకు పెట్టి భిక్షాటన చేసి బ్రతుకుతుంటే చూసిన తన అక్క బెనడిక్టియన్ అమ్మగారిగా మారిపోయింది. వద్దు తమ్ముడు, ఇదంతా వద్దయ్యా, మనకు ఆస్తులున్నాయ్యా, రాయ్యా, ఆ రూమ్లో నుంచి బయటికి రాయ్యా, వద్దయ్యా, పిచ్చి వాళ్ళలాగా చేయకయ్యా అని ఆమె చెప్పింది. పిచ్చి ఈమెలో ఉందని అర్థమై పరిశుద్ధ దేవుణ్ణి పట్టుకుంది. దేవుడు ఏం చేశాడు? ఇల్లు పెడతాడా? పట్టుకుంటే బెనడిక్టియన్ అమ్మగారిగా మార్చుకున్నాడు. ప్రేమ కనబడని అతిపెద్ద యుద్ధం. ప్రేమ ఈ ప్రపంచానికి అర్థం కాని అతిపెద్ద యుద్ధం. పరిశుద్ధ ఆత్మకే ఇది సాధ్యం. కాబట్టి ప్రేమ దేవుడు బిడ్డలారా, దివ్య సప్రసాదం మీద మన ఈ థామస్ అక్వినస్ గారు పాటలు రాశారు, పాడేవారు. శ్రీసభకి ఎప్పుడూ కూడా ఎదురు చెప్పలేదు. నువ్వు నేను ఒక్కొక్కసారి ఎదురు చెప్తాను. గురువు అట్లనే ఉండాలి, గురువు ఇట్లనే ఉండాలి, గురువు ప్రార్థిస్తే అద్భుతాలు జరగాలి, గురువు చేతులు పెడితే మొత్తం పడిపోవాలి, నా ఎక్స్పెక్టేషన్స్. మరి ప్రార్థించావా గురువు కోసం? ఇవన్నీ చేయాలని ప్రార్థన చేయం, కానీ ఫలితం కావాలి. ఏమి చేయొద్దు, కానీ ఫలితం మాత్రం వచ్చి కూర్చోవాలి. ఇంట్లో నట్టింట్లో కూర్చోవాలి తిష్టేసుకుని. కాబట్టి దేవుడి బిడ్డలారా, అదేవిధంగా మనందరికీ ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది మనకి. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే దేవుడు పరిచర్య చేపిస్తా అన్నాడు, చేస్తాడులే, దేవుడే చేస్తాడు. పిలుచుకున్న దేవుడు నమ్మకస్తుడు కదా, చేస్తాడు. నువ్వు నేను దేవుడితో సహవాసం చేయకపోతే, దేవుడు చేయకపోతే కాదు, నువ్వు నేను సైలెంట్గా కూర్చున్నా ఒక 100 మందిని లేపుతాడు పక్కన. అద్వితీయుడు, అంతము ఆదియు దేవుడి చేతిలో ఉంది. నువ్వు నేను సైలెంట్గా ఉంటే నోరు మూపిచ్చి 100 మందిని లేపుతాడు పక్కన. దేవుడు గొప్పవాడు, గొప్పవాడు. నీ దగ్గర నా దగ్గర పరిచర్య ఆగిపోదు. ప్రపంచాన్ని మొత్తం లేపుతాడు దేవుడు. ఇంకొకరు కాకపోతే ఇంకొకరి ద్వారా చేయిస్తాడు. దేవుడు గొప్పవాడు, మనుషులు కాదు గొప్పవాళ్ళు. మనుషులు దేవుడితో ఉంటే గొప్పవాళ్ళు. గాడిదపై ఏసై కూర్చున్నారు కాబట్టి గాడిద ముందు మొత్తం పరిచారు, ఆకులు దుప్పట్లు కూడా వేశారు. గాడిద నడుచుకుంటూ పోతుంటే అనుకుండొచ్చు, అబ్బాయి ఎంత పచ్చగా ఉంది, ఎంత బాగా ఉంది, ప్రజలు మొత్తం నన్ను పొగుడుతున్నారు. పొగడతా గాడిదని చూసి కాదు, గాడిద పైన కూర్చున్న క్రీస్తుని చూసి. నా జీవితం కూడా ఇంతే, ఇది గుర్తుపట్టాలి. చివరిగా అమ్మ
ఆ దేవదేవుడు చెప్తున్నాడు కొంతమందికి, వెనుక నడుము భాగం దగ్గరలో కుడివైపు, వెనుక నడుము భాగం దగ్గరలో కుడివైపున దేవదేవుడు స్వస్థపరిచినాడు తల్లి. ఆ దేవదేవుడు స్వస్థతనిచ్చినాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అయ్యా, నా గొంతును ఉపయోగించుకున్నందుకు నీకు స్తోత్రం ప్రభువా. నిరుత్సాహం, నిరాశ, నీరసం దేవుడు తొలగించున్నాడు వాక్య పరిచయ ద్వారా మనలో చాలామందికి. ఆమేన్, హల్లెలూయా. విపరీతమైన బాడీ పెయిన్స్, ఎట్లా అంటే బొక్కలు గుంజుతున్నాయండి లోపల, పడుకున్నా లేచిన నొప్పి విపరీతం, ఎముకలన్నీ లోపల చాలా బాధపడుతున్నాను అనే బిడ్డకి ఆ దేవదేవుడు స్వస్థపరిచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఉబ్బసం ఎవరికో స్వస్థత అయింది. ఆమేన్, హల్లెలూయా. నైట్ మూలుగుతున్నాం, ఏదో అనారోగ్య సమస్య వల్ల భయపడాల్సిన అవసరం లేదు, దేవుడు స్వస్థపరిచినాడు. మూలుగుతున్నాం, ఉబ్బసం ఇలాంటివి ఉన్నాయి కదా, వారికి దేవదేవుడు స్వస్థతనిచ్చినాడు. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్, వి అడోర్ యూ జీసస్. లాస్ట్ వన్ బట్ నాట్ ద లీస్ట్ వన్, 154 మంది ఉన్నాము, 40 మంది జాయిన్ అవుతున్నారు. సో సరే 44 మంది అనుకున్నాం, 110 మంది పరిస్థితి ఏంటి? చెయ్యి, పరిచర్య చెయ్యి, ఫోన్ కాల్స్ చెయ్యి. నీకే ఫోన్ కాల్స్ చేసి మా పరిస్థితిలో ఉంది, దిగజారిపోయింది అన్నప్పుడు అవునా దేవుని పట్టుకోలేకపోయావు అది కూడా చెప్పలేము. అప్పుడు అంత ఆత్మశక్తి మనలో లేదు చాలామందిలో. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దయచేసి మనం వాక్యం వింటూ వాక్యం పాటించగలిగితేనే మనం ఏదైతే పాటిస్తున్నామో అది ధైర్యంతో బోధించగలుగుతాం. దేవదేవుడు చెప్తున్నాడు, శాశ్వతమైన దేవుళ్ళు మనం ఆనందించగలగాలి. ఎప్పటికైనా విశ్రాంతి మనకి ఉంది, ఇక్కడ ఈ లోకంలో ఉంది. దేవుళ్ళు ఆనందించడం, పరలోక రాజ్యంలో అది తథ్యము, కానీ ప్రేమ నిత్యము ఉండాలి. ఆ దేవదేవుడు ఇదే మన నుంచి కోరుకుంటున్నాడు. నువ్వు ప్రేమ ఉంటే ఈ 110 మందిని విడిచిపెట్టాం. ఎందుకు జాయిన్ చేస్తాం? టెలిగ్రామ్ యాప్లో ఒక్కొక్కరు 5 మందిని జాయిన్ చేస్తుంటారా? కాల్ చేసి కనుక్కో. డబ్బులు కావాలా? ఇప్పిస్తా నేను దేవుడి దగ్గర నుంచి, నేను ప్రార్థన చేస్తా. సారీ అమ్మ, బాధ పెట్టానేమో మాట వల్ల నాకు తెలుసు, కానీ మరి దేనికి అమ్ముడు పోతావు? దేనికి విధేయిస్తాం? ఏం ఇస్తే దేవుడి చిత్తం చేస్తాం, ఏం చేస్తే దేవుడికి లోబడతాం. డబ్బులు కావాలా? గంటలు మాట్లాడాలా? వాక్యం ద్వారా కాకుండా ఫోన్ చేసి జోష్న గంట సేపు మాట్లాడితే, అక్క జ్యోతక్క గంట సేపు మాట్లాడితే, ఇంకొక అక్క ఫోన్ చేసి గంట సేపు మాట్లాడితే ప్రాబ్లం తీరుతుంది అనుకుంటున్నావా? లేదు. నీవు చేసే వాక్య పరిచర్యే నీకు విడుదల, నువ్వు ఇచ్చే సాక్ష్యమే నీకు విడుదల. నోరు మూసుకున్నన్ని రోజులు దుష్టుడు మూగ దెయ్యం ద్వారా నీతో లోపలుండే మాట్లాడుతుంటాడు, కానీ డెలివరెన్స్ అనేది రాధిక. యేసు నామములో దేవా నీ చిత్తమైతే మా అందరికీ వాక్యం ద్వారా డెలివరెన్స్ ఇచ్చినామని విశ్వసిస్తూ, పాటించని క్రైస్తత్వం కపటం ఇది మేము గుర్తుపెట్టుకునైనా క్రీస్తు బిడ్డల వలె నీలో విశ్రాంతి పొందుతూ దేవుని ప్రజలకు విశ్రాంతి అన్నావు ప్రభువా. మా అందరికీ కూడా ఈరోజు నైటు విశ్రాంతిని దయచేయమని, మాటలు మాత్రమే కాదు చేతలు కూడా నిన్ను చూపిస్తున్నాయని కృపను మా అందరి యొక్క క్రియలకు దయచేయమని, మా నాథుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో, ఉన్నతమైన నామంలో, ఘనమైన నామంలో ఇప్పటి వరకు బిడ్డలందరినీ ఓపికగా నిలబెట్టినందులకు నీ ఆత్మ కార్యమును బట్టి నీకే సమస్త ఘనత మహిమ ప్రభావమును చెల్లిస్తూ నా గొంతును బట్టి నీకు సాక్ష్యాన్ని అయా అందరి ముందు ప్రజల ముందేవా వెల్లడిస్తున్నాను ప్రభువా. ఈ గొంతును ఉపయోగించుకున్నందులకు నీకు స్తోత్రము ప్రభువా. నొప్పి లేకుండా ఇప్పటివరకు వాడుకున్నందులకు నీకు స్తోత్రము ప్రభువా. అదేవిధంగానైనా నీ కృప చొప్పున, నీ కనికరము చొప్పున నా తండ్రి, నీ యొక్క శక్తి చొప్పున నన్ను వాడుకున్నందులకు నీకు స్తోత్రమయ్యా. పనికి రాని దాని తండ్రి అయినా కూడా నా తండ్రి పలకరించి మరి వాడుకున్నందుకు నీకు స్తోత్రమునైనా. అయ్యా, ఈ బిడ్డలతో పాటు నేను కూడా దేనికి పనికిరానని నాకు తెలుసు ప్రభువా, కానీ నీ ఆత్మ కార్యం ఈరోజు గ్రూప్లో జరిగించినందులకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ, దీని ద్వారా మా అందరికీ విశ్రాంతికరమైన నిద్రను దాయిచ్చమని ప్రార్థించుటకు మళ్ళా శక్తిని దాయిచ్చమని మా నాథుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి పొందుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ జీసస్, ప్రైజ్ లాడ్ అక్క, ప్రైజ్ లాడ్ ఆంటీ అందరికీ.